కొంత ఇరుకిరిగా కాకుండా కూర్చోండి, కుర్చీని కూడా మీరు అలర్ట్ చేసుకోండి. హల్లెలూయా 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 చేసుకుంటూ వచ్చింది. ప్రార్థన చేసుకుంటాం. మహోన్నత మహాగణ కృపణి ఎందుకు పవిత్రంగా మనం వాడుకుంటున్నాము. స్తోత్రాలు. ఈ స్థానంలో ఈరోజు నిలబెట్టి ప్రభావ నిర్మాణ ప్రభావం పొందనాలు. ప్రతి ఒక్కొక్కరు ముందు వేస్తున్నాము మరణించబడుగా అలా ప్రతి వారికి ఉపదేశించబడిన కృప దయచేయండి. ఈ ఉపవాస ప్రార్థన కొడుకులు ప్రతి ఒక్కొక్కరు రూపాంతరపరచబడి ఒక నూతనమైనటువంటి అభిషేకంతో ఈ సంఘం నింపబడి ఇదిగో ఈ ప్రాంతం అంతా కదిలించబడవలసిన అందరితో కూడా ఈ మైక్ శబ్దం ద్వారా మీరు మాట్లాడమని ప్రతి ఒక్కరిని సన్ని నడిపించమని బలపరచమని నీ పేరు ఇక్కడ సేవ చేస్తే దోసను అభిషేకించమని ప్రభు కొద్ది నిమిషాన్ని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ఇది నాతో ఉన్న వీళ్ళందరితో ఈ గ్రామస్తులతో మీరు మాట్లాడమని ప్రభుత్వానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ నా సొంత మాట ఇది ఇక్కడ రానుకోండి బలపడి కాచు పరిశుద్ధపరిచి వాక్యం మీరే మాట్లాడమని ఇక్కడ వాక్యానికి పరిచయకు విరోధంగా అడ్డుపడుతున్నాం. ప్రతి చీకటి శక్తులు యేసు అధికారంలో బంధిస్తున్న ప్రభు ఈ గొప్ప కార్యం జరిగించి బలపరచమని ఎదుగు ప్రభు ఎవరైనా బలహీనులు అల్ప విశ్వాసాలు ఉంటే ఈ ఉపదేశంలో ఇప్పుడే వారి విడుదల యేసు నామములో ప్రకటిస్తున్న ప్రభు ఇప్పుడే వాక్యం వింటుంది. కానీ ఇదిగో నేను అపోస్తలుడైన పౌలు గారు వాక్యం ప్రకటిస్తూ ఉండగా, పేతురు వాక్యం ప్రకటిస్తూ ఉండగా అయ్యా మాటలు వింటూనే అనేక మందికి నీ ఆత్మ దిగి వచ్చా ప్రభు ఆ ప్రభుత్వం అనుగ్రహించుకొని బలపరచమని యేసు శక్తి గల నామములో కోరుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్ ఆమేన్. ఒకసారి మన ప్రభు యేసు క్రీస్తు దివ్యమైన నామంలో ప్రేమతో పిలిచి నన్ను ఆహ్వానించినటువంటి నాన్నగారు పెద్దలు అభిషేకులు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. అలాగే రాజు పాస్టర్ గారికి సభ్యులు కూడా నా హృదయపూర్వకంగా కూర్చున్న కూడా నా ప్రత్యేకంగా ఉన్నారు. చాలాసార్లు 2-3 సార్లు మరి నాన్నగారు అలాగే తమ్ముడు గారు నన్ను పిలిచారు. దేవునికి మాకు మళ్ళీ రోజు విధంగా రావడానికి ప్రభు చూపించాడు. స్వతంత్రంగా ఓకే మంచిది. నేను చాలా అంటే చాలా ఈరోజు మరి ఎక్కడి నుంచి జరుపుకుంటూ వస్తాను. ఇక్కడి నుంచి ఈ మోస ప్రార్థన జరుగుతున్నాయి. రెండో కోరిక చాలా అంటే చాలా దొండింది. ఎందుకంటే ఉపవాస ప్రార్థన కొడుకులు ఇలా పెట్టడం ఇది ఒక కృప. దీనిలో పాల్గొనడం మరీ ప్రత్యేకమైన కృప. ఎందుకంటే ఈ ఉపవాస ప్రార్థన కొడుకులు మనం కాల్చుకోవడమే దేవుని స్తోత్రకరంగా. అయితే నేనంటాను ఈ ఉపవాస ప్రార్థన కొడుకులు ఇలా పెట్టారు కదా, ఈ ఉపవాస ప్రార్థన కొడుకులు వచ్చాము కూర్చున్నాం మీద వెళ్దాం వెళ్ళిపోయాము అది కనుక మీరు వచ్చి వెళ్ళిపోతే ఈ ఉపవాస ప్రార్థన కొడుకు ద్వారా మీకు ఏ ప్రయోజనం ఉండదో ఎక్కడ పెట్టిన దైవజనానికి అది ప్రయాసం అయిపోతుంది. మరి ఉపవాస ప్రార్థన కొడుకులు ఏం చేయాలి పాస్టర్ గారు అని మనం ఆలోచన చేస్తే ఈ ఉపవాస ప్రార్థన కొడుకుల్లో మొట్టమొదట రాత్రి నుంచే మీకు ఒక పట్టుదల ఒక ప్రతిష్ట ఉండాలి. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థన కొడుకుల ప్రభావ నేను కృపను పొందుకోవాలి, ఈ ప్రార్థన అభిషేకాన్ని పొందుకోవాలి, ఈ ప్రార్థనా జీవితాన్ని పొందుకోవడం పట్టుదలతో మనం వస్తే ఈ 3 రోజుల్లో దేవుడు మనల్ని కంప్లీట్ గా సర్చ్ చేస్తాడు. దేవుడు స్తోత్రంగా ఒక నూతనమైనటువంటి పాత్రగా మనం ఈ ఉపవాస ప్రార్థనలో బయటకు వెళ్తాం. హల్లెలూయా హల్లెలూయా. చాలా సంతోషం. అందరూ చేతులెత్తి స్తోత్రాలు చెప్తే మంచిది. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. మరి గతించినటువంటి ఒక 10 రోజుల క్రితం రాజు తమ్ముడు గారు నన్ను అడిగినప్పుడు ప్రభు ఏం చెప్పాలో నాకు తెలియదు, అక్కడ ఏం మాట్లాడాలి, ఏ ఉపదేశం అవసరమో నాకు తెలియదు ప్రభు, మీరే కృప చూపించి జ్ఞాపకం చేసుకోండి, మీరే మాట్లాడాలి, నాకు అక్కడ కావాల్సిన వర్తమానం ఏ ప్రభుత్వం అడిగినప్పుడు ప్రభు నాకు అందించినటువంటి కొన్ని మాటలు మీ ముందు పెట్టి నేను త్వరగా ముగిస్తాను. దయచేసి చాలా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి. రెండోది నాకు నచ్చని విషయం ఏంటంటే ఎవ్వరూ కూడా సెల్ ఫోన్ తీయకూడదు.
రెండోది ఏంటంటే ఎవరు కూడా దయచేసి లేచి అటు ఇటు వెళ్ళకూడదు, ఎవరు కూడా పక్కన వైపు చూడకూడదు. ఉపదేశం ఆ రీతిగా వింటేనే మనకు ఆశీర్వాదం. దేవుని స్తోత్రగాలుగా మంచిది. దేవుని వాక్యం వెళ్దాం. చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. ఈరోజు చాలా కొన్ని ఆత్మపూర్ణ శక్తివంతమైనటువంటి మాటలు ప్రభుత్వం చేస్తున్నారు. మనం ధ్యానించాలి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెలగొట్టుటకును ప్రతి విధమైన రోగములను ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. చాలా నా వైపు చూస్తూ చాలా జాగ్రత్తగా విన్నారు. బైబిల్ చదవైపోయింది కదా, ఇప్పుడు నా వైపు చూస్తూ ఉండండి. ఇక్కడ మనం ఈరోజు మన జ్ఞాపకం చేసుకుంటున్న మాట ఏంటంటే దేవుడు మనకిచ్చే అధికారం. దేవుడు మనకిచ్చే అధికారం. యేసు ప్రభు వారు ఆయన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో మీరు వెళ్ళండి, వెళ్ళి ప్రతి విధమైన దెయ్యాలు ఎవరిని పట్టుకున్న వాళ్ళని దెయ్యాలు వెళ్ళగొట్టండి, ప్రతి విధమైన రోగంతో బాగుపడుతున్న స్వస్థపరచండి, నేను మీకు అధికారం ఇస్తున్నానని వారిని ఆశీర్వదించి పంపించాడు. నేను ఒక మాట చెప్తాను, గమనించండి. అలాగ పంపించిన తర్వాత యేసు ప్రభు వారు వాళ్ళని పంపించిన తర్వాత వాళ్ళు అలాగే వెళ్ళారు. అయ్యా, మీరు చెప్పినట్లు మేము చేశాం, మమ్మల్ని చూసి దెయ్యాలు వణికిపోయాయి, మేము ఎవరినైనా తాకి ప్రార్థన చేస్తే వాళ్ళు స్వస్థపరచబడ్డారు, మేము సువార్త ప్రకటిస్తున్నాం, చాలా బాగుందయ్యా అని చెప్పారు. తర్వాత మళ్ళీ కొంతకాలానికి ఏమైందంటే ఒకరోజు యేసు ప్రభు వారు కొండ మీదకి వెళ్ళి రూపాంతరం పొంది మళ్ళీ కొండ దిగి వస్తున్న సమయంలో విస్తారమైన ప్రజలు అక్కడ కనబడుతూ ఉంటే అప్పుడు యేసు ప్రభు కిందకి వచ్చి ఏంటి జనం అంటే ఏం జరుగుతుందో అని అడుగుతున్నారు. అడిగేసరికి అందులో ఒక పెద్ద వచ్చి పరిగెత్తుకుని వచ్చి, అయ్యా, ఇదిగో మా అబ్బాయికి శాంత రోగం దెయ్యం పట్టింది, వాడు అది ఎక్కడ పడుతుందో అక్కడ అగ్గిలో పడిపోతాడు, నీళ్ళు పడిపోతాడు, కాబట్టి వాడిని బాగు చేయమని నీ శిష్యులు అడిగామయ్యా, మీరు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నారని తెలిసింది, మేము నీ శిష్యుని అడిగా బాగు చేయండి బాబు అని. అయితే వాళ్ళు చాలా రకరకాల ప్రయత్నాలు చేశారు, కానీ అది వాళ్ళ వల్ల కాలేదయ్యా. అది వాళ్ళ వల్ల మాట్లాడండి. అది వాళ్ళ వల్ల కాలేదయ్యా. కాబట్టి ఇప్పుడు విషయం ఏంటంటే నీ వల్ల ఏదైతే మాకు సాయం చేయని అడుగుతున్నారు. స్తోత్రం. అది వాళ్ళ వల్ల కాలేదంట. నీ వల్ల ఏదైనా అయితే నువ్వు మాకు సహాయం చేయమన్నారు. అంటే దాని అర్థం తెలుసా, ఈ యేసు ప్రభు యొక్క శిష్యులు యేసు ప్రభు మీద ఉన్న విశ్వాసం అంతా పోగొట్టేశారు. స్తోత్రం. ఎందుకు అలా జరిగింది? ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఒకప్పుడు వాళ్ళు వెళ్ళి రోగుల్ని బాగు చేసిన వాళ్ళే, దెయ్యాన్ని వెళ్ళగొట్టిన వాళ్ళే, స్వస్థపరిచిన వాళ్ళే. స్తోత్రం. మరి ఇప్పుడు అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నదే జరగట్లేదు. అప్పుడు యేసు ప్రభు అంటారు, మూర్ఖతరం వాళ్ళారా, మీతో నేను ఎంతకాలం ఉందును, మిమ్మల్ని ఎంతకాలం సహించును అని చెప్పి వాడు నా దగ్గరికి తీసుకురాని పిలిచి వాడిని స్వస్థపరిచి పంపించాడు. ఆ తర్వాత శిష్యులు వచ్చి అడుగుతున్నారు. శిష్యులు వచ్చి, మాట్లాడమ్మా, మిమ్మల్ని మాట్లాడాల్సిన పాస్టర్ వాదించారండి, అందరూ మాట్లాడాలి. మీరు మాట్లాడుతుంటే వింటున్నట్టు లెక్క, ఫాలో అవుతున్నట్టు లెక్క. మీరు అలాగే చూస్తున్నారు అనుకోండి, అలవాటు అయిపోయింది మీకు. ఇంత రెచ్చగొట్టి నేను మా ఊళ్ళో అలాగే ఇంటి పడితే ఎందుకు సార్ ఇది అలా మీ ముందర అలా ఉండిపోవాలంటే. హల్లెలూయా, హల్లెలూయా, చేతులు చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభువుని అడుగుతున్నాను, ఏమన్నా తెలుసా, అయ్యా
ఇది మా వాళ్ళు ఎందుకు కావలేదు, నీ వల్ల మాత్రం ఎలా జరిగిందయ్యా, మా వాళ్ళు ఎందుకు కాలేదు, నువ్వు అధికారం ఇచ్చావు కదా. అప్పుడు యేసు ప్రభువు చెప్తున్నారు, ఇది ఉపవాసం వలన మాత్రం కానీ మరొక విధంగా మొదలుపోవట అసాధ్యం. చెప్పబడదు సరిగ్గా. అర్థం ఏంటంటే చాలా ఫస్ట్ వచ్చినప్పుడు మన ఉపవాసంలో పాటలు ఆరాధన చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ క్రమంగా మన ఉపవాసం మర్చిపోతాం, మోకాలు ఎట్టి మర్చిపోతాం, ప్రార్థన చేయడం మర్చిపోతాం, పాటలు పాడటం మర్చిపోతాం, సమయానికి రావడం మర్చిపోతాం, అసలు ఉపవాస ప్రార్థన ఉన్నాయన్న సంగతి మర్చిపోతాం, పన్నాలు దేవుడిని మర్చిపోతాం. బాగా ఆలోచించని విషయం. ఎందుకయ్యా, ఎందుకు ఇలా జరుగుతుంది? ఐడెంట్ పాస్టర్ గారు మనం పాటలు పాడతాము, ఆరాధన చేస్తాం, ప్రార్థన కోసం అని చేస్తాం, మరి ఇలా మాట్లాడతారండి మీరు, ఎందుకు ఇలా జరుగుతుంది అన్నారు మీరు? ఎందుకంటే మొట్టమొదట దేవుని మందిరం కూర్చొని ఉపవాసం మోకాలు చేసాం, పాటలు పాడడం, ప్రార్థన చేసాం, దేవుడు దీవించడం ప్రారంభించాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? మాట్లాడాలి. దీవించడం ప్రారంభించాడు. దీవించడం ప్రారంభించిన ఏమైనా పాస్టర్ గారు ఇంత ముందంటే మరి కొంచెం ఖాళీగా ఉండమనండి, అప్పుడు ప్రార్థనకు వచ్చేవాడు. ఇంత ముందంటే కొంచెం ఖాళీగా ఉండదు కాబట్టి, కొంచెం వయసు ఉండదు కాబట్టి మోకాలు వేసేవాడు. ఇంతకుముందు చక్కగా మరి పాడేవాడు అనుకోండి, కానీ ఇప్పుడు ఖాళీ ఉండలేదు పాస్టర్ గారు. ఇప్పుడు ఖాళీ ఉండలేదు పాస్టర్ గారు. ఏమో ఉపవాస ప్రార్థనకు రాలేదు, ఉపవాస ప్రార్థనకు అర్థం అనుకోలేదు పాస్టర్ గారు. ఆ టైంకి ఇంపార్టెంట్ పని వచ్చిందండి. మరి ఇంతకుముందు రాలేదా? ఇంపార్టెంట్ పని వచ్చిందండి, అది వెళ్ళిపోవాల్సి వచ్చింది పాస్టర్ గారు. నేను అంటున్నాను ప్రేమ దేవుడు, మొదటున్న ఆసక్తి, మొదటున్న భక్తి, మొదటున్నటువంటి విశ్వాసం పోగొట్టుకుని ఆ తర్వాత నీ జీవితంలో ప్రార్థన చేసినా సరికాదు కదా, పాస్టర్గా చేత ప్రార్థన చేయించుకున్నా సరికాదు కదా. నువ్వు కందాలపురం వెళ్ళినా, ముక్కాలు వెళ్ళినా, అమలాపురం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా దేవుడిని నిన్ను జ్ఞాపకం చేసుకోకపోతే, నువ్వు మొదటి స్థితికి రాకపోతే మళ్ళీ నీ జీవితంలో మళ్ళీ ఆ మొదటి అద్భుతాలను చూడలేవు. స్తోత్రం గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు యేసు అసలైన విషయం అసలు చెప్పింది కొంచెం మీకు అర్థమాట చెప్పాను. ఇప్పుడు నేను జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, దేవుడిచ్చే అధికారం మనం వాడాలి. దేవుడిచ్చే అధికారాన్ని వాడాలి. ఎలా వాడాలి? దేవుడిచ్చే అధికారం, అసలు యేసు ప్రభువుకి అధికారం ఎక్కడదే? యేసు ప్రభువుకి అధికారం ఎక్కడదే? మరి ఎక్కడంటారంటే నేను పైన వచ్చాడు కదా, వచ్చినప్పుడు ఎట్టుకుని వచ్చాడు, అవునా? ఆయన వచ్చినప్పుడు ఎట్టుకొచ్చాడు అధికారం? అది తప్పు. యేసు ప్రభు పూర్తిగా శరీరం దారిదని లోకానికి వచ్చాడు, పరిపూర్ణంగా మానవుడిగాని లోకానికి వచ్చాడు. మరి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది యేసు ప్రభువుకి? ఆయన మనలో ఒకటిగానే ఉన్నాడు, ఒకలాగా జీవించాడు. మరి అధికారం ఎలా వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, తండ్రి అయిన దేవుడే మొట్టమొదటి యేసు ప్రభు వారికి కాదు అధికారం ఇస్తా, మానవులను మనకిచ్చాడు అధికారం. స్తోత్రమేటగా మానవులు మనకిచ్చాడు అధికారం. ఎక్కడిచ్చాడయ్యా? మీరు తీయొద్దు కానీ ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, దేవుడు వారిని ఆశీర్వదించును. మానవులుగా తయారు చేసిన తర్వాత, మానవులు వారిని సృష్టించిన తర్వాత దేవుడు వారికి సృష్టి మీద అధికారం ఇచ్చాడు. సృష్టి మీద ఆయన అధికారం ఇచ్చాడు. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దానిని లోపరుచుకోండి, దాన్ని లోపరుచుకోండి అని దేవుడు అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చాడు. అయితే ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన అధికారాన్ని పక్కన పెట్టి సాతాను మాట విని ఆజ్ఞను అతిక్రమించమో, ఆ అధికారం ఇప్పుడు ఎవరి చేతికి వెళ్ళిపోయిందంటే సాతాను చేతికి వెళ్ళిపోయింది. దేవుడు ఇచ్చినటువంటి సృష్టి మీద అధికారము, దేవుడు సృష్టి మీద మనకిచ్చిన అధికారము ఇప్పుడు ఎవరి చేతికి వెళ్ళిపోయిందంటే సాతాను చేతికి వెళ్ళిపోయింది. ఇంకా చాలా మంది మానవులు ఆ సాతాను అధికార చేతిలోంచి ఈ దేవుడి చేతిలోకి రావట్లేదు. స్వతంత్రంగా హల్లెలూయా. నేను అంటున్నాను ప్రియమైన దేవుడారా, దేవుడే అధికారం ఇచ్చాడు, దేవుడే మనకు అధికారం ఇచ్చాడు. కానీ
అధికారము అపవాది చేతులకు వెళ్ళిపోయింది కనుక ఈ రోజు అంటున్నాను, అపవాది సంబంధమైనటువంటి ఏ మాటలు ఒకవేళ మనము అలా మాట్లాడిన అపవాది శక్తికి సంబంధమైన మనుషులు ఊరుకోరు. ఎందుకంటే వాళ్ళ సైన్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు అధికారం యేసు ప్రభుకి ఎలా వచ్చింది? లేఖనాల ప్రకారం నేను చూపిస్తాను. అధికారం ఇప్పుడు యేసు ప్రభుకి ఎలా వచ్చింది? ఇప్పుడు ఎలాగా యేసు సాతాను చేతున్న అధికారాన్ని ఆ యేసు ప్రభు ఎలా తీసుకున్నారు? చదువుకున్నారు చూడండి. ప్రకటన గ్రంథము 12:10 చదవండి. ప్రకటన గ్రంథం 12:10 ప్రకటన గ్రంథం 12:10 అమ్మ గట్టి చదవరా, మైక్ తీసుకులేకపోతే. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఎలాగ చెప్పుట వింటిని రాత్రింపగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయును. కొడదామ చప్పులు గట్టిగా. హల్లెలూయా. చెప్పట్లో నువ్వు కొట్టమన్నా కనుక ఇదిగో ఇది సరిపోతాయా అని కొడుతున్నారు. రక్షణ నిజంగా పొంది ఇది నాది రక్షణ అనుకుంటే గట్టిపోటు చెప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. శక్తి మహిమ మన దేవుడే. తర్వాత ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదయ్యింది. దేవుని స్తోత్రం బడిగా సిలువలో తనకైనా చెత్త కొట్టి ఆ అధికారము ప్రభు తీసుకున్నాడు. ఇప్పుడు స్తోత్రం బడిగా తీసుకుని ఏం చేశాడు సార్? అధికారం మళ్ళీ మనకిచ్చాడు. స్తోత్రం బడిగా అధికారము మనకిచ్చాడు. అధికారం మనకిచ్చాడు. ఇప్పుడు నువ్వు అధికారాన్ని వాడాలి. ఏం చేయాలి చెప్పండమ్మా? అధికారాన్ని వాడాలి. ఎలా వాడాలి? ఆ అధికారాన్ని ఎలా ఉంటే అది నీకు వస్తుందో కొన్ని విషయాలు నేను చాలా జాగ్రత్తగా చెప్తాను, గమనించాలి. ఇప్పుడు మనం ఎవరంటే యేసయ్య అధికారంలో ఉన్నవారు. హల్లెలూయా. అందరూ గట్టిగా అనుకుండాలి, స్తోత్రం చెప్పాలి. ఆ మాట ఉదయం తాకినండి అదే చెప్తే ఇప్పుడు నేను అంటాను, అమ్మో ఇక్కడ శక్తివంతమైన ఉపదేశం, శక్తివంతమైన కార్యం జరుగుతుంది, ఇక్కడ మన స్థానాన్ని అపాధి పారిపోతాడు. ఒకవేళ లేదనుకోండి అలాగే ఇంటాను ముందుగా జరుగుతూ ఉంటాం. అది ఇప్పుడు చెప్పబోతానండి నేను. నా ప్రియమైన బిడ్డలారా, అధికారం వాడాలి. ఏం వాడాలి చెప్పండి? అధికారం వాడాలి. ఎలా వాడాలి? అధికారాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి? కొన్ని విషయాన్ని జ్ఞాపకం చేస్తాం, జాగ్రత్త చదువుకుందాం. ఇప్పుడు మార్కు సువార్త 1వ అధ్యాయము 23వ చదవండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 23వ వచనం. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషులు అక్కడ ఉండెను. వారు నజరేయుడగు యేసు మాతో నీకేమి, మమ్మల్ని నశింపచేయడానికి వచ్చితివా, నీవెవరమో నాకు తెలియదు. దేవుని స్తోత్రం గట్టిగా. ఇప్పుడు ఒక మాట చెప్పండి, మర్చిపోయి క్షమించండి. ఇప్పుడు ఆ అధికారం సాతాను చేతులకు వెళ్ళిపోయిందన్నాను కదా, ఇందాక చెప్పాను, జ్ఞాపకం మీకు? ఆ సాతాను చేతులకు వెళ్ళిపోయిందన్నాను కదా. ఇప్పుడు సాతాను గడు ఏం సాక్ష్యం ఇస్తున్నాడు తెలుసా? సాతాను ఏం సాక్ష్యం ఇస్తాడు తెలుసా? అధికారం సాతాను చేతులకు వెళ్ళిపోయింది. ఆదాము ఎప్పుడైతే ఆజ్ఞని అడ్డగించారో సాతాను మానవుడికి ఇచ్చిన దేవుడు ఇచ్చిన అధికారం లాగేసుకున్న తర్వాత ఇప్పుడు ఆడు ఏమన్నాడు తెలుసా? ఒక మాట చదువు లోకాసు సువార్త, మీకు ఇంకా కొంచెం లోతుగా జ్ఞాపకం చేస్తాను. లోకాసు సువార్త 4వ అధ్యాయం, 5వ వచనం 7వ వచనం చదవండి. అప్పుడు అపవాది ఆయన తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలో
ఆయనకు చూపించాడు. ఒక్క నిమిషంలో ఆయన చూపించాడు. భూలోక రాజ్యములన్నీ ఒక్క నిమిషంలో ఆయన చూపించాడు. మరొక చోట ఉంటది, ఆ లోక మహిమలన్నీ ఆయన చూపించాడంట. లోక మహిమలన్నీ ఆయన చూపించాడు. చూపించి ఏమన్నాడు తెలుసా? ఈ అధికారం అంతయు, ఈ అధికారం అంతా, ఈ రాజ్యముల మహిమయు, ఈ రాజ్యం యొక్క మహిమ నీకిత్తును, నీకిత్తును, నాకు అప్పగింపబడి ఉన్నది. అది నాకు అప్పగించబడి ఉన్నది అంటున్నాడు. స్తోత్రం. అది నాకు అప్పగించబడి ఉన్నది. ఇప్పుడు అప్పగించబడింది. అప్పుడు అధికారం వాడి చేతిలో ఉంది. అధికారం వాడి చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని యేసు ప్రభువు వాడిని పడగొట్టి, వాడి తలగా చెట్టగొట్టి ఇప్పుడు అధికారం యేసు ప్రభువు తీసుకున్నారు. దేవుని స్తోత్రం బట్టిగా. హల్లెలూయా. అందుకే ప్రకటన 12 మనం చూస్తాం. ఎందుకు ఒకసారి మార్చాలి? ఆ మాట ఒకసారి మార్చాలి. కింద మనం చదువుకున్న 12:10. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట సహోదరుల మీద నేరము పాడైన అపవాది పాడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణ, శక్తి, రాజ్యము మన దేవుని అయ్యాయి. అధికారం మన క్రీస్తుదైంది. నేను సోదరబడిగా. హల్లెలూయా. కాబట్టి నేను జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, అది నాకు అప్పగించబడింది. అప్పగించబడిన అధికారంతో ఈ రోజు అనేక మందిని వాడి స్వాదన పెట్టుకున్నాడు కనుక మీరేమనుకోకండి. ఇప్పుడు నేను అన్నాను, సినిమా యాక్టర్ దేవుళ్ళు అయిపోయారు. సినిమా యాక్టర్ దేవుళ్ళు అయిపోయారు. ఇంకో మాట చెప్పనే ఉన్నాను. భయంకరమైన దుర్మార్గ విషయం ఏంటంటే, ఆ ఒకవేళ నేను అంటున్నాను, దేవుడి దగ్గర కూడా ఏ పాటలు ఏర్పడవాళ్ళకి, దేవుడి దగ్గర ఏ పాటలు ఏర్పడవాళ్ళకి తెలియట్లేదు. అసలు కొంచెమైనా బుద్ధి, జ్ఞానం అన్నం తింటే ఎవడైనా పనికి మన సెక్స్ పాటలు దేవుడి దగ్గర వేసుకుంటాడా? నేను అంటున్నాను ప్రియమైన, వినకూడని దరిద్రమైన పాటలు వేసుకుంటూ ఏదో దాంట్లో ఏదో సంతోషం ఉన్నట్టుగా, దాంట్లో సంతోషం ఉన్నట్టుగా. ఆ మధ్యన ఒక ఆయన కూరగాయల కొట్టు దగ్గరికి వెళ్ళాను. నేను కూరగాయల కొట్టు దగ్గరికి వెళ్తే ఆ కూరగాయల కొట్టు దగ్గరికి ఒకరిని అడుగుతున్నా. ఆవిడ ఎరా మందులేంటి ఎరా అన్నదాన్ని. ఆడంటాడు ఇలా గుడికి వెళ్ళినందుకు మందు లేదన్నాడు. ఎక్కడికి వెళ్ళాడంట? గుడికి వెళ్ళాడంట, మందు లేదంట. అయితే విషయం ఏంటే సార్, గుడికి వెళ్తాడు మందు లేదు, కానీ ఇప్పుడు గుడిలో ఉన్న దేవుడు ఎదుర్కొన్న పెట్టుకుని మందు వెళ్తే అని చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటే సార్, ఇలా చేయకూడదని వాళ్ళ గ్రంథాలు బోధించలేదు. స్వతగట్టుగా ఇలా చేయకూడదు, ఇలా ప్రవర్తించకూడదు. అసలు దేవుడు వాళ్ళ నేనని చెప్పలేదు గ్రంథాలు. కనుక సాతాను అధికారులు మనుషులందరూ కూడా అదో రకంగా ప్రవర్తిస్తారు. అంత మాత్రమే కాదు, ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా చదవండి. ఇప్పుడు చదువుకున్న అందరి లోక సువార్తలో మనం చదువుకున్న మాట ఉంది సార్, 23వ వచనంలో ఇప్పుడు చదవండి మాట. క్షమించండి, మార్కు సువార్త 1:23 వచ్చింది. మార్కు సువార్త 1:23 వచ్చింది. ఆ సమయమున వారు సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడు ఉండేది. చాలు సారా నా వైపు చూడండి. ఇప్పుడు సమాజ మందిరం అంటే ఏంటి? మందిరం అంటే ఏంటి చెప్పండిరా అమ్మా. మందిరం అంటే ఏంటి? మీరు అప్పుడు ఉంటే నాకు అర్థం మాట్లాడలేదు. నాకేం చెప్పండి, నాకు అర్థం. మీరు మాట్లాడుతుంటే నాకు చెప్పడానికి కూర్చొని నాకు ఇంకా మెరుగులు వస్తాయి. మీరు అలాగే చూడటం ఉంటే నేను అంటున్నాను, నాకు ఇలా ఉంటే ఇష్టం. మీరు మాట్లాడుతుంటారు. సమాజ మందిరం, మందిరం అంటే ఏంటి అమ్మా? స్వతం కలుగుగా గుడిదేమంటారా? మాట్లాడుతూ ఉండాలి. మనం జీవ కలిగినమే కదా స్వత. నువ్వు మీకు మాట చెప్పనా అంటే అర్థం చచ్చిపోయినాడు నా కూతురా అంటున్నాడు. చెప్పండి అమ్మా అంటాడా? ఆడన్నాడంటే నువ్వేమైపోతావు? మీరు అలాగే ఉంటే మాట్లాడమ్మా అన్న మీరు అలా ఉంటున్నారు. ఏమని అర్థం? సంఘం ఏమని అర్థం? అది అవి మీరు మాట్లాడుతుంటారు. హల్లెలూయా. మాట్లాడాలి. మందిరం అంటే ఇప్పుడు ఏంటి? అది మళ్ళీ అలా ఉన్నారు. వెరీ గుడ్. మిమ్మల్ని బట్టి ప్రభుత్వం నేను స్తోత్రం కలిగిన. హల్లెలూయా. మందిరం అంటే
సమాజ మందిరం అంటే అది ప్రార్థించుకునే స్థలం. అది ఏ స్థలము? ప్రార్థించుకునే స్థలం. ప్రార్థించుకునే స్థలం. ఆ ప్రార్థించుకునే స్థలంలోకి అపవిత్రాత్మ వచ్చేసిందంట. మందిరంలోకి అపవిత్రాత్మ రావడం దానికి ఎంత దొంగండి. అంటే మందిరంలోకి అపవిత్రాత్మ వచ్చిందంటే దాని అర్థం ఏంటి సార్? మందిరంలో ప్రార్థన లేదు, మందిరంలో ప్రార్థన లేదు, మందిరంలో ఒక క్రమశిక్షణ లేదు, మందిరంలో ఒక ఉద్యోగం లేదు, మందిరంలో ఒక అభిషేకం లేదు. వచ్చేసింది అపవిత్రాత్మ. అపవిత్రాత్మ వచ్చిందంటే ఏం చెప్తే సార్? అది ఎందో ఇనువల్ని ఎన్నోదో, అది ఎందో ఇనువల్ ఎన్నోదో. ఈ చీర ఎక్కడన్నా ఎప్పుడు మనం కనుక్కున్నా మనం ఎప్పుడు కట్టుకోలేదు. నీకు అవసరం ఈ మందిలో మాటలు, అవసరమా మాటలు అంటే దాని అర్థం సార్? డౌట్ లేదు, నీలో దెయ్యం ఉంది, వాక్యం లేదు, నీకు భయం లేదు, అచ్చో వెనక ముందు పడి జోగుతున్నాం అంటే దాని అర్థం చేసా నీలో ఖచ్చితంగా నిద్రాత్మ ఉంది. నిద్రాత్మ ఉంది. వచ్చేంత పొడుగు లిస్ట్ చెప్తా పాస్ గారు మాస్ గారు మా ఆయన మాట అంటేదండి, మా కాళ్ళు చెప్పి మాట అంటేదండి, నన్ను పట్టుకున్నట్లేదండి, మా పిల్లలు అసలు మనం పట్టుకోవట్లేదండి. ఎక్కడ పట్టుకుంటారండి? నీలో దెయ్యం ఉంది. నువ్వు మోకండి అయితే ఒక లెవెల్లోకి రావాలి కుటుంబం అంతా స్వతంత్రంగా. గుణవంతి అయిన భార్య తన ఇంటి వారిని నడపడాన్ని బాగా కనిపెట్టుకుంటుంది. దెయ్యం పట్టింది గంచేపు పచ్చిపాలంతరాలాగా ఇటు తిరిగి వచ్చి మనసు ఎక్కుతుంది, అటు తిరిగి వచ్చి మనసు ఎక్కుతుంది, తినేసరికి మనసు ఎక్కుతుంది, పని పాటలతో మనసు ఎక్కుతుంది, ఏమి తొలిపోతే మనసు ఎక్కుతుంది, టీవీ పెట్టుకుంటుంది. ఆ టీవీ మనసు రెండే దెయ్యానికి. స్తోత్రం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అపవిత్రాత్మ మందిరంలోకి వచ్చేసింది. అపవిత్ర పట్టుకుని ఒక మందిరంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేస్తారు చేస్తారు? చదవండి. దేవుని స్తోత్రం కలుగుతుంది. చదవండి. నజరేయుడగు యేసు మాతో నీకేమి? మమ్మల్ని నశింపచేయడానికి వచ్చావా? నీవెవడవో నాకు తెలియను. మేము దేవుని పరిశుద్ధుడు అని ఏం చేసింది? ఇప్పుడు దెయ్యం గొప్ప, మీరు గొప్ప. మాట్లాడాలంటే అలాగే చూస్తున్నారు. అది ఏం కేకలేస్తుంది? నజరేయుడగు యేసు అనేది కేకలేస్తుంది. మనం అలాగే చూస్తున్నాం. మరి మనలో కొత్త జీవనం ఉన్నాయో నాకు తెలియదు. దేవుని స్తోత్రం కలుగుతారు. గట్టిగా చెప్పండి, ఎట్లా చెప్పండి. హల్లెలూయా. నజరేయుడగు యేసు అతనికేమి? మమ్మల్ని నశింపచేయడం వచ్చావా? నీవెవరో నాకు తెలుసు. నీవు దేవుని పరిశుద్ధులు. స్వతపట్టుగా ఎవరంట? దేవుని పరిశుద్ధులు. మరి మనమెవరు ఆలోచించాలి. నీవు దేవుని పరిశుద్ధుడు అంటే దాని అర్థం ఏంటి సార్? యేసు ప్రభు వారు ఆయన పుట్టుక పరిశుద్ధత, ఆయన పెరుగుదల పరిశుద్ధత. అంటే ఇంకా చెప్పమంటారా? ఆయన 30 సంవత్సరాల వయసులో యోర్దానుకు వచ్చి బాప్తిసం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ ఆయన మీద పావులో దిగింది. ఆ దిగిన తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే సార్? అరణ్యానికి వెళ్ళిపోయి 40 దినాలు రాత్రి పగలు ఉపవాసంతో ప్రార్థన చేశాడే. నేను అంటున్నాను ప్రేమ, బాప్తిసం పొందిన తర్వాత చాలా మంది దేని పొందుతారు తెలుసా? మా పిల్లలకు పెళ్ళి అవుతేనే బాప్తిసం పొందుతారు, మా పిల్లలకు ఉద్యోగం అయితే బాప్తిసం పొందుతారు, లేకపోతే పిల్లలు పుడితే బాప్తిసం పొందుతారు. పుట్టిన తర్వాత పొందుతారని మాట ఇచ్చాను కాబట్టి పాస్ గారు మీరు ముంచేయండి, నేను ఇవాళ మళ్ళీ చర్చికి రాను అందరు మాట ఇచ్చాను కదా. క్రిస్మస్ కి ఓ 10 కేజీలు బియ్యం పంపిస్తాను. నీ బియ్యం పక్కు తెచ్చుకున్నాడు దేవుడు కదా. పాస్ గారండి నేను మర్చిపోలే మమ్మల్ని కవర్ క్రిస్మస్ కవర్ అవుతుంది, నేను మాత్రం రాను. ఇలాంటి భక్తులు చాలా మంది లేకపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న సాక్ష్యం చెప్పనా? మన గతించిన ఆదివారమే మా చర్చిలో ఒక చెల్లి వస్తుంది. ఆ చెల్లి బాప్తిసం పొందిన తర్వాత ఆ
అమ్మాయికి వివాహం కుదిరిన తర్వాత ఆ పెళ్లి కొడుకు పాస్టర్ గారు అన్నారంటే మళ్ళీ బాప్తిసం పొందాలి అన్నారంట. అదేంటంటే నేను ఆల్రెడీ బాప్తిసం ఈ బాప్తిసం కుదరదా, మళ్ళీ మా చర్చలో బాప్తిసం పొందాలన్నాడట. మళ్ళీ నాకు చెప్పకుండా అక్కడికి వెళ్ళి పొందేసింది. పొందింది ఎందుకు పొందాలి? మార్పు చంద్రం పొందాలి. అవునా? చర్చిలోకి వస్తుంది, వచ్చి రావటం పిల్లోడిని అలా పట్టుకుంటుంది, ఆటోడే ముద్ర ఆడుతుంటది. వాక్యం ఏందో విన్నదో ఆడు ఎన్నోడో పిల్లోడు ఆడికి ఏం తెలుసండి? కొన్నాడు ఇద్దరు ఎవరు కబ్ చెప్పు, లేకపోతే ఏ బయట కూర్చుని వాక్యం చర్చలు బయట కూర్చున్నా వాక్యం వినాలి. ఆడుతో ముద్ర ఆడుతుంది. ఇది ఏందో ఎన్ని వాళ్ళు ఎన్నో నాకు అర్థమైపోయింది. ఏదో సంథింగ్ చాలా దేవుని ఒకరు తీసుకొచ్చుకుంటే పిల్లలు అనుకున్నాను. ఆడికి ఎంత పోతే 18 నెలలు ఆడికి చాలా 4 సార్లు ఎక్స్పెక్ట్ చేసింది. ప్రభు నీకు స్తోత్రం, నా ఓపిక పెట్టి వాక్యం చెప్పేసి నేను వచ్చేసిన తర్వాత 2 రోజులకి ఏం జరిగిందంటే ఆడు సరదాగా ఇలా పడుతున్నట్ట అలాగనే ఇలా ఈవిడ కూడా ఇలాగ అంటుంది. ఇలాగ అంటలో చెయ్యదు తప్పి సరిగ్గా గోమె కొట్టింది. ఎప్పుడైతే గోమె కొట్టుతో రెమ్మతిని పడిపడి పిల్లడు సమాజ మందులో కాదు, నీలోనే దెయ్యం ఉంటుంది, జాగ్రత్త చూసుకోవాలని చెప్తున్నాను. అది రెమ్మతిని పడిపోయాడు. ఎప్పుడైతే రంగులు పడిపోయాడో ఎక్కువ చూసుకోండి, ఆ ఇంట్లో ఉన్న మొత్తం 10 మంది అట్లా ఉంటారు. 10 మంది గుండెలు బాగా చేసుకుని బాబోయ్ అరగంట వరకు మాట్లాడకుండా పడిపోయాడండి. ఆ తర్వాత కాలంలో హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేసిన తర్వాత దేవుడి కొరపట్టు క్షేమంగా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తామంటే పేరుకు మొక్కుబడికి వస్తారు, పేరు మీద రావాలి కాబట్టి, ఉపవాస ప్రార్థన కూడదు కాబట్టి, రాకపోతే పాస్టర్ ఇంటికి వచ్చేస్తారు కాబట్టి, వచ్చి బలవంతంగా కూర్చుని 4 గంటలు 4 మాటలు చేసి పాస్టర్ గారి మొహం చూపించేసి మనకి వెళ్ళిపోతే ఈరోజు నీకు దేవుని శక్తి అధికారం పొందుతలేదు. చాలా జాగ్రత్త. దేవుడికి స్తోత్రం కలుగుగాక. నాతో నీకేం పని? మమ్మల్ని నశింపే వచ్చిందివా? నీవెవరో నాకు తెలుసా? నీవు దేవుని పరిశుద్ధుడివి. ఈ రోజు ఆ సంగతి తెలియక చాలా మంది దెయ్యాలకు తెలిసిన దేవుని శక్తి ఏంటో దేవుని తెలిసినంతగా ఈ రోజు నీకు నాకు తెలియదు. అందుకే దేవుని మందిరంలో తర్వాత దేవుని రక్షణ పొందిన మనం చాలా నిర్లక్ష్యంగా ఉంటాం. ఇంటి దగ్గర అయినా దేవుని మందిరంలో అయినా ప్రతి విషయంలో కూడా చాలా నిర్లక్ష్యమైన కారణం చేశా. దేవుని శక్తి ఏంటో మనకు తెలియదు. ఆయన పుట్టుక పరిశుద్ధత, ఆయన పెరుగుదల పరిశుద్ధత, ఆయన బాప్తిసం పొందిన తర్వాత అరణ్యంలోకి వెళ్ళి 40 దినాలు రాత్రి పగలు ఉపవాసం ప్రార్థన చేసిన తర్వాత అదిగో అపవాది వచ్చి యేసు ప్రభువుని శోధిస్తా ఉన్నాడు. ఏం శోధిస్తున్నాడు? నీవు దేవుడి కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలో చేయి అంటున్నాడు. అంటే నేను అంటున్నాను ప్రియమందుగా, ఆయన రాళ్ళు రొట్టెలుగా చేయగలడు. ఆయన వన్ను లేనట్టుగా చేయగలడు, వన్ను లేనట్టుగా చేయగలడు, లేని ఉన్నట్టుగా చేయగలడు ఆయన. అయితే విషయం ఏంటంటే ప్రియమందుగా, శాస్త్రులు పరిచయంలో కూడా వచ్చి అంటాడు నువ్వు ఒక సూచక్రియ చేయి అంటున్నాడు. వాళ్ళు చెప్తే ఆయన చేసేదేంటి? పరిస్థితిని బట్టి తండ్రి ఆజ్ఞాపిస్తే ఖచ్చితంగా చేస్తాడు. హల్లెలూయా. తండ్రి ఆజ్ఞాపిస్తే ఖచ్చితంగా చేస్తాడు. ఆయన తండ్రి చేయమంటే ఖచ్చితంగా చేస్తాడు. తండ్రి ఈ సన్నిధిలో అధికారం ఇస్తే ఖచ్చితంగా మీరు ఎవరో ప్రార్థన చేసినా ఆ ప్రార్థన అంగీకరించబడతాయి. హల్లెలూయా. నువ్వు ఎక్కడ దూకు అంటాడు, నాకు మొక్కు అంటాడు. ఈ లోక రాజ్యం మహిమలన్నీ చూపించి నువ్వు నాకు మొక్కవనుకో, ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు. యేసు ప్రభు ఒకరు మొక్కి తీసుకునే రకం కాదు, తొక్కు పెట్టి తీసుకున్న రకం. స్వతంత్రంగా హల్లెలూయా. ఆయన తొక్కు పెట్టి తీసుకున్న రకం. అప్పుడు కాళ్ళు పట్టుకోడైనా స్వతంత్రంగా తండ్రి ఆజ్ఞాపిస్తే కాళ్ళు కడుగుతాడు. కానీ విషయం అపవాది విషయం వచ్చేసరికి అపవాదిని మొక్కేవాడు కాదైనా, ఒక పాపిని మొక్కేవాడు కాదైనా. స్వతంత్రంగా హల్లెలూయా. కాబట్టి విషయం ఏంటంటే వాడి నోటు నుంచి మరణకరమైన శాపకరమైన మాటలు వస్తుంటే యేసు ప్రభు నోటు నుంచి జీవం కలిగిన మాటలు బయటకు వస్తున్నాయి. స్తోత్రం.
స్తోత్రం చెల్లిద్దాం. అపవాది నోటి నుంచి దరిద్రమైన మాటలు బయటకు వస్తున్నాయి. అంటే దాన్ని అర్థం చేస్తా, మీరేళ నా బోధ వినకుండా ఉన్నారు, మీరు నా మాట వినలేకుంటున్నారు కదా, మీరు మీ తండ్రి అపవాది సంబంధులు అంటాడు. యెహోషువ 8:43 వచనం. మీరేళ నా బోధ వినకుండా ఉన్నారు, ఆది నుండి వాడు నరహంతకుడు, మీరు ఆడి ఆలోచన అనుసరించే నడుచుకుంటున్నారు అంటాడే. అంటే దాన్ని అర్థం చేస్తా, నీ నోటంతా బూతు మాట కానీ, అబద్ధాలు కానీ, కోకిని మాట కానీ, సరస్వక్తులు కానీ, బాప్తిసం పొందిన నీవు, ప్రభు శరణం తీసుకున్న నీవు, నీ నోటి ప్రార్థన శక్తి లేదెందుకు తెలుసా? దేవుని రక్తం తాగుతున్న నీవు, దేవుని యొక్క శరీరం భుజిస్తున్న నీవు, దేవుని రక్తం తాగుతున్న నీవు, నీ నోటి అబద్ధాలు రావచ్చా? నీ నోటి బూతులు రావచ్చా? నీ నోటి సరస్వక్తులు రావచ్చా? అలా వస్తున్నాయంటే నువ్వు ఎవరో తెలుసా? చీకటి సంబంధమైన మనిషి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరో తెలుసా? జీవం కలిగిన దేవుని యొక్క రక్తం చేత కడగబడిన ఆయన సొత్తు, ఆయన సొత్తు. మరి ఈ ఆలోచన ఎందుకు వస్తున్నాయి? ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి? కోపం వచ్చినప్పుడు వచ్చేత బూత్ మాటలు. ఏదైనా సినిమా పాట వచ్చలేదు వచ్చేట్టుగా మైండ్ అటు వెళ్ళిపోతుంటది. కామెంట్ చేసా, నువ్వు ఇంకా పరిపూర్ణంగా మారలేదు, దేవుని అధికారం ఇంకా పొందలేదు, దేవుని అధికారం నువ్వు పొందలేదు. కాబట్టి జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, అక్కడ వాక్యం సరస్సు మాట ఆయన నోటంట దీవెనకరమైన జీవకరమైన మాటలు వస్తుంటే, సాతాను నోట్లు వచ్చి శాపకర మాటలు వస్తున్నాయి. ఆఖరికి ఆయన మాటలు తట్టుకోలేక అక్కడ నుంచి వెళ్ళిపోడు. దేవుని స్తోత్రం గట్టు. హల్లెలూయా. ఆ మాటలు తట్టుకోలేక, యేసు ప్రభు పలుకుతున్న జీవం మాట్లాడి తట్టుకోలేక అక్కడ లేడు, వెళ్ళిపోయాడు. మీకు మాట చెప్పనా, యోహాను సువార్త 15 ఉన్న మాట అంటే సార్, లోకం మీరు లోక సంబంధాలు కాదు కనుక లోకము తన వారిని స్నేహిస్తుంది. లోకం తన వారిని స్నేహిస్తుంది. పలానా రాత్రి పలానా సిగరెట్ కాల్చారా, చాలా బాగుంది, పలానా మంతా సూపర్, పలానా సినిమా చూసారా అదిరిపోయిందిరా అన్న మాట ఉంటే అక్కడ 100 మంది ఉంటారు. అదే కనుక రాత్రి చర్చికి వెళ్ళండిరా, ఈరోజు మధ్యాహ్నం చర్చికి వెళ్ళండిరా, దేవుడు నిజంగా మాతో మాట్లాడరా, చాలా మంచి విషయం అన్న అని పూర్తవకముందే నీ దగ్గర నలుగురు ఉంటారు అక్కడ. కారణం ఏంటి? జీవం కలిగిన మాటలు వాళ్ళు తట్టుకోలేరు. వారి లోక సంబంధం, సాంత్రిక సంబంధం. ఒరే ప్రభు బిడ్డ వస్తున్నాడు, నేను మళ్ళీ వస్తాను ఇప్పుడు అప్పుడు, ఒరే ఏసుకో బిడ్డ వచ్చాడు, ఏసుకో బిడ్డ ఈడు వచ్చినట్టు మనం మార్చాడరా బాబా అని చెప్పేసి అని నువ్వు వస్తుంటే పారిపోవడం నీకు మంది ఉంటారు. కారణం చేసా అప్పుడు నువ్వు దాన్ని బట్టి సంతోషించాలి. నేను ప్రభు బిడ్డనయ్యా, నీకు స్తోత్రం అయ్యా అని చెప్పాలి. నేను లోకమంతా వేలేస్తుంది, నీ ఫ్రెండ్స్ వేలేస్తా, నీ చుట్టాలు వేలేస్తా, నీ బంధువులు వేలేస్తా. దాన్ని బట్టే నువ్వు ప్రభు అధికారంలోకి వస్తున్నావు. నువ్వు దాన్ని బట్టే నువ్వు ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు నీ కుటుంబంలో జరుగుతాయి యేసు నామములో. హల్లెలూయా. లోక సంబంధం కాదు కనుక లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందని వాక్యం చెప్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. నీకు అనుభవం తెలుసా? దేవుని పరిశుద్ధుడివి అంటే దాని అర్థం ఏంటంటే దేవుని సొత్తువి, దేవుని మనిషివి, దేవుని రక్తం కడగబడిన వ్యక్తివే. మమ్మల్ని నశింపచేయొద్దు బాబోయ్. ఎందుకు నశం చేయొద్దు? నువ్వు ఒక సామాన్యమైన మానవుడు కాదు, మానవుడనే కదా. అపవాది కూడా వచ్చి నువ్వు దూకు, నువ్వు రొట్టుగా చేస్తున్నావు, లేకపోతే నువ్వు నాకు మొక్కు అని వచ్చింది. మానవుడు అనుకునే వచ్చాడు కదా. కానీ విషయం చేసా ఆత్మచేత నింపబడ్డాడు. వేసి స్తోత్రపడిగా ఆత్మచేత నువ్వు నింపబడాలి, ఆత్మచేత నువ్వు నింపబడాలి, ఆత్మ నువ్వు ధరించాలి, ఆత్మ నువ్వు అపేక్షించాలి. నేను అంటున్నాను, లోకంతోనే కాదు జీవితం, యేసుతో జీవించి చూడు. ప్రతి విషయంలో జయమే. నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు అందరికి జయమే. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియమైన బిడ్డలారా, మీరు
పై నుండి శక్తి పొందుకునే వరకు పట్టణంలో నిలిచి ఉండండి. లోకస్వార్త 29:24 కూడా చదవండి. 24:49 లోకస్వార్త 24:49 లోకస్వార్త 24:49 ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి మీదకి పంపుచున్నాను. నా తండ్రి చేత వాగ్దానం చేయబడింది నా మీదకి వచ్చినటువంటి అపరిశుద్ధాత్మ ఇదిగో మీ మీదకి పంపుచున్నాను. పై నుండి శక్తి పొందే వరకు పై నుండి శక్తి పొందుకునే వరకు ఈ భూమి మీద పనిచేసే అన్ని కూడా భూ సంబంధమైన శక్తులు. డబ్బు భూ సంబంధమైన శక్తి అంటే ఇది ప్రభు చేసిందే, కానీ సాతాను చేతిలో వాడబడుతుంది. ఈ లోకంలో ఉన్నటువంటి వెండి బంగారము ఈ పాడి పంట ఇవన్నీ కూడా భూ సంబంధమైన శక్తులు. ఇవన్నీ కూడా ప్రభు మన కొరకు తయారు చేసినాయి, కానీ వీటి అధికారం సాతాను చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కాబట్టి నువ్వు నాకు మొక్కితే నీకు భూమి ఇస్తాను, నాకు మొక్కితే నీకు ఇల్లు ఇస్తాను, నాకు మొక్కితే డబ్బు ఇస్తాను, నాకు మొక్కితే నీకు అందమైన ఆడపిల్లలు ఇస్తాను, నాకు మొక్కితే నీకు మందు ఇస్తాను, నాకు మొక్కితే సిగరెట్ ఇస్తాను, నాకు మొక్కితే ఏదైనా ఇస్తాను భూ సంబంధమైంది రా బయటికి, ఆ మందు వచ్చి బయటగా అని అపోది పిలుస్తాడు. కానీ ప్రభు ఏం చేస్తాడు తెలుసా? తమ ఆలోచన నడుచుకొచ్చి చెడు మార్గం నడుచుకోవచ్చు లోపడ ప్రజల వైపు దీని వల్ల ఆయన చేతులు చాపుతున్నాడు. చెప్పకూడదు సంగతిగా ఇవన్నీ భూ సంబంధమైన శక్తులు. అందుకే డబ్బు నీ దగ్గర ఉన్న డబ్బుని నమ్మకూడదు. డబ్బు నీ దగ్గర ఉన్న డబ్బుని నమ్మకూడదు. పొలాలు స్థలాలు పాడి పంట బోర్డు నీకు ఉండొచ్చు, దాన్ని చూసుకుని ఎంత మనిషిని చెడ్డ చూపు చూడకూడదు. నిన్ను వాళ్ళు నీకు ఎంత సార్ నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలంటే హల్లెలూయా. అంటే నీకున్న దాన్ని నువ్వు నమ్ముకోకూడదు, అది నీ సొంతం కాదు. నీకున్నది నీకు ఎప్పుడు సొంతం కాదు. రమ్మంటే ఈ రోజు వెళ్ళిపోవాలంటే నువ్వు హల్లెలూయా ఇవన్నీ వదిలిపోవాలి. కానీ ఈ భూమి నీకుందా ఉంచుకో, సంతోషం, దేవుడిని దీవించాడు. డబ్బు నీకుందా సంతోషం, దేవుడిని దీవించాడు. వెండి బంగారం నీకుందా సంతోషం, దేవుడిని దీవించాడు. నీకు సర్వ సమృద్ధి ఉందా మంచిది, దేవుడిని దీవించాడు. అది దీవించాడు. అది లోకం మట్టి నువ్వు తిను త్రాగు సుఖించు అనుభవించాడు ప్రభు చెప్పాడు. కానీ వాటిని నమ్ముకోక సుమా, అవి నీకు ఉన్నాయని గర్వపడక సుమా. గర్వం వచ్చిందా నువ్వు క్రీస్తు సంబంధం కాదు. ఎదటి వారికి నువ్వు లేని వ్యక్తివే. ఎదటి వారికి కనీసం ₹1 సహాయం చేయలేదు బుద్ధి నీకుందా? ఎవరికి సహాయం చేయలేవా? నువ్వు క్రీస్తు సంబంధం కాదు. నా ప్రియమైన బిడ్డలారా, ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తానంటే మనలో ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. మనలో ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని తీసుకోవాలి. ప్రభు చెప్తున్నారు, దేవుని వాక్యం చెప్తుంది మనం క్రీస్తు సంబంధులమే. దేవుని స్తోత్రం గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. మేము దేవుని పరిశుద్ధుడివి, దేవుని పరిశుద్ధుడివి. నీవు ఈ లోకాన్ని ప్రేమించినవాడు కాదు, ఈ లోక సంబంధం కాదు. ఈ లోకం నుంచి ఓ ప్రత్యేకమైన జీవితం జీవిస్తున్నా, ఈ భూమి మీద ఉండి ఈ లోక సంబంధం ప్రత్యేకమైన జీవితం జీవిస్తున్నా ఒక దేవుని సంబంధిని. స్తోత్రం చెప్పట్టుగా హల్లెలూయా. ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నాను. అక్కడ ఆ దెయ్యం అంటుంది, నువ్వు నన్ను బాధపరచొద్దు, నువ్వెవరు నాకు తెలుసు, నీవు సర్వోన్నతుడైన దేవుని పరిశుద్ధుడు. మీకు ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ రోజున ఇప్పుడు జీవించబోయే మాటలో మనం గమనించినట్లయితే మనం ఈ స్థితిలో ఉండకూడదని వాక్యం చెప్తుంది. ఏ స్థితిలో ఉండకూడదు సార్ చదవండి. అపోస్తలుల కార్యములు 19:13 అక్కడ కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేస్తాం. అపోస్తలుల కార్యములు అప్పుడు దేశ సంచారులు మాంత్రికులైన కొందరు యూదులు అంటే అబ్రహాము సంతానంలో, యూదులు అంటే ఎవరు అనుకోకండి, యూదులు అబ్రహాము సంతానం యూదులే. కానీ ఎవరు తెలుసా? దేశ సంచారులు. ఎవరు చెప్పండి. దేశ సంచారులు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ప్రభు నమ్ముకుని మనలో కూడా చాలా మంది దేశ సంచారులు. వీళ్ళు ప్రార్థనా పనులు కాదు, వీళ్ళు వాక్యం తెలిసినోడు కాదు.
అసలు దేవునికి సంబంధించిన మనుషులే కాదండి, దేశ సంచారం. కొంతమంది ఉంటారు ఆదివారం ఉండదు, శుక్రవారం ఆదివారం ఉండదు, శుక్రవారం ఉండదు, ఉపవాస ప్రార్థన ఉండదు, ఏమీ ఉండదు. ఇంకా పెళ్ళిళ్ళు దొరికితే చాలు, పెళ్ళిళ్ళు దొరికితే చాలు, ఫంక్షన్లు దొరికితే చాలు. మరి వెళ్ళొద్దండి పాస్టర్ గారంటే, వెళ్ళొద్దండి చెప్పాలండి. వాళ్ళు శుక్రవారం రాలని చుట్టాలకు అర్థమైపోవాలి, ఆదివారం పక్కన ఇల్లు కదలని వాళ్ళకి అర్థమైపోవాలి. స్తోత్రం గట్టిగా, స్తోత్రం గట్టిగా, హల్లెలూయా అర్థమైపోవాలి. అర్థమైపోయిన తర్వాత వెళ్ళి నువ్వు కనిపించాలి, తర్వాత నువ్వు వెళ్ళి కనిపించాలి. అంతేగాని ఇవాళ పొలం పోగొట్టుకున్నాను రేపు సారీ చెడతారేమని చెప్పేసి అది ఇవాళ నువ్వు బయలుదేరవనుకో. స్తోత్రం, హల్లెలూయా. మన దేశ సంచారం అంటే దాని అర్థమే సార్. బాబియా నాకు ప్రార్థన చేయండి, బాబియా నాకు ప్రార్థన చేయండి, బాబియా నా కోసం ప్రార్థన చేయండి, బాబియా నన్ను మర్చిపోకండి అని అందరూ అడుగుకుంటా తప్ప నువ్వు ప్రార్థన చేయి. స్తోత్రం. ప్రార్థన జీవితం లేని వాళ్ళు అందరూ కూడా ప్రార్థన చేయమని అడుగుతారు. ప్రార్థనా జీవితం కలిగిన వాళ్ళు అమ్మో నేను ప్రార్థన చేసుకోవాలని చేస్తాను. నేను ప్రార్థన చేసుకుని ఎదుగు నా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, నేను ప్రార్థన చేయాలి. అదిగో నా పిల్లలకి ఇంకా పెళ్లి రావట్లేదు, నేను ప్రార్థన చేయాలి. ఇదిగో నా ఇల్లు సరిగ్గా లేదు, నేను ప్రార్థన చేసుకుని సరైన మంచిది కట్టుకోవాలి. నా పిల్లలకు ఆరోగ్యం బాగాలేదు, లేక నా ఒంట్లో బాగోదు కదా, నేను ప్రార్థన చేసుకుని స్వస్థత పొందాలి. ఇది దేవుని అధికారం కలిగిన మనుషులు, దేవుని స్వాధీన మనుషులు చేసే ఆలోచన పని. కానీ విషయం ఏంటంటే సార్, చాలా మంది అలచేది నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి. నేను అది చెప్తున్నాను. చాలా మంది నన్ను అడుగుతారు, చేస్తానని చెప్తారు కానీ పొరపాటు కూడా చేయదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే సార్ నాకు జ్ఞాపకం ఉండదు, నాకు అన్ని జ్ఞాపకం ఉండవు. కానీ ఒక మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక విషయంలో పట్టుదల పెట్టుకున్నానంటే ఆ తర్వాత నేను తిండి లేకపోతే నిద్ర లేకపోయింది. జరగాలని పట్టుదల పెట్టుకున్నానా, అది జరగాలని పట్టుదల పెట్టుకున్నానా, నేను నమ్మండి అసలు నేను పొరపాటు నిద్రపోను. మా అమ్మ నా కన్న తల్లి దగ్గుతుంది, దగ్గులో తేడా సౌండ్ తేడాకి వచ్చింది. ఏంటని కిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్తే మా అమ్మని టెస్టులు చేసి అన్నారు 3 రోజుల్లో రాత్రి పడుకుంటారు, పొద్దురికి లేకపోతే అమ్మ రాత్రి ప్రాణపోతుంది, 3 రోజులు చచ్చిపోద్ది అన్నారు. మా అమ్మ 3 రోజులు చచ్చిపోద్ది అన్నారు. ఆ మాట చెప్పిన తర్వాత మా చెల్లి గోల్డ్ అని ఏడ్చేసి వెళ్ళిపోయింది శుభ్రంగా. నాకు భయం వేస్తుంది, ఏ రాత్రి ఏం చూడవలసి వస్తుందో, పొద్దున్న మా అమ్మ ఉంటుందో లేదని చెప్పేసారు. విషయం ఏంటంటే ప్రేమ దేవులారా, ఆ 3 రోజుల్లో రాజమండ్రి బొల్లినేని హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాం. ఇలా చేయి పట్టుకుని ఇలా పడేసి ఏముందని మంచి తీసుకొచ్చారో 3 రోజులు చచ్చిపోయి తీసుకోడు అన్నాడు. కిమ్స్ డాక్టర్ అదే చెప్పాడు, బొల్లె డాక్టర్ అదే చెప్పాడు, కాకినాడ ట్రస్ట్ హాస్పిటల్ డాక్టర్ అదే చెప్పాడు. 3 రోజులు అన్నారు. విషయం ఏంటంటే మా అమ్మ అలా మంచంలో పడుకుంది. మా అమ్మ కొట్లో బాగోలేదని మాత్రమే తెలుసు, హార్ట్ అటాక్ అని మా అమ్మ తెలియదు. 3 రోజులు చచ్చిపోతాం మా అమ్మ తెలియదు. ఏం లేదమ్మా మామూలుగా హాస్పిటల్ తీసుకెళ్ళాం కదా నీకు దెబ్బ వస్తుందని చెప్పేసి అన్న మా అమ్మ తెలియదు. అలాగే తెల్లవారులు ఆ మంచం మీద మా అమ్మ పడుకోవటం, నేను అలా మోకాళ్ళు వేసి అలాగే తెల్లవారులు బళ్ళు తెల్లవారు వరకు నెల రోజులు ప్రార్థన ఉన్నాను. మా అమ్మ 3 రోజులు చచ్చిపోతున్న డాక్టర్ అల్లిపోయాడు, ఇంకా బతుకుంది ఇప్పుడు అంటున్నాడు. ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది. వంట చేసుకుంటది, బట్టలు ఉతుక్కుంటది, వంట చేసుకుంటది, అన్ని పనులు చేసుకుంటది. హల్లెలూయా. పట్టుదల పెట్టుకున్నామా యాకోబుని చూసి నేర్చుకోవాలి. పట్టుదల పెట్టుకున్నామా మన అబ్రహాం చూసి నేర్చుకోవాలి, ఇస్సాకుని చూసి నేర్చుకోవాలి, దావీదుని చూసి నేర్చుకోవాలి. దానియేలు మన కళ్ళ ముందుకు రావాలి యేసు నామములో. హల్లెలూయా. మనోడు కాదు మనకు రావాలి, క్రికెట్ ఆడేవాళ్ళు, సినిమాలో స్టెప్ వేసేవాళ్ళు, సీరియల్లో ఎడం పైన వేసేవాళ్ళు, చెవులు కట్టుకునే వాళ్ళు, ఆడ కాదు మనకు జ్ఞాపకం రావాల్సింది. ఒక ఆత్మీయమైన క్రమం కలుగుంటే మనకి ప్రార్థించిన దైవ పరిశుద్ధులు మన కళ్ళ ముందుకు రావాలి. హల్లెలూయా. అది ప్రార్థన జీవం అంటే, ప్రార్థన శక్తి అంటది. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుళ్ళారా, నేను ప్రార్థన పట్టుదల పెట్టుకున్నానా ఆ విషయం అంతలా ప్రార్థిస్తాను. బతిమలేయటమే.
ఒకటే మాట, నన్ను దాటిపోవద్దయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా. నా ప్రియమైన దేవుడు, దేశ సంచారులు ఏం చేస్తారు తెలుసా? చదవండి అన్నమాట. కొందరు యూదులు పౌలు ప్రకటించు, పౌలు గారు నేను ప్రకటించరు, పౌలు గారు ప్రకటించు, యేసు తోడు మిమ్మల్ని ఉచ్చాటన చేస్తున్నానని మాట చెప్పి దెయ్యములు పట్టిన వారిని చూడండి దెయ్యములు పట్టిన వారిని ప్రభువైన యేసు నామమున ఉచ్చరించక ఏం చేశారంట? ఊరుకున్నారు. ఎవరైనా దేశ సంచారం ఒక సువార్త ప్రకటించరు, ఒక ప్రార్థన చేయరు, ఉత్సాహం చేస్తున్నారంట. ఏం చేస్తున్నారు? ఉత్సాహం చేస్తున్నారు. ఉత్సాహం అంటే తెలుసా? అవసరం వచ్చినప్పుడు యేసు రక్తం చేయి, యేసు రక్తం చేయి, యేసు రక్తం చేయి. అవసరం వచ్చినప్పుడు నీకు అవసరం లేనప్పుడు యేసు రక్తం చేయకూడదు. నీకు అర్థమాట్లు రకరకాల బూతులు సినిమా పాటలు దరిద్రమైనవి. అవసరం వచ్చినప్పుడే స్తోత్రం కలిగాక. ఇప్పుడు నేను అంటున్నాను ప్రియమైన దేవుడా, మనం అనుకున్నప్పుడు స్తుతి 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 స్తుతి, బట్టలుకున్నప్పుడు స్తుతి 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 స్తుతి, పనిలోకి వెళ్ళినప్పుడు పని చేసుకున్నప్పుడు స్తుతి 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 స్తుతి. నీ మనసులో నాటుపడిపోవాలి అది. హల్లెలూయా, హల్లెలూయా. దెయ్యం పట్టుకున్నవాడు దగ్గర ఏస్తున్నాము ఉత్సాహం చేస్తారట. ఎవరంటే స్కెవ అని ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. వాడి యొక్క 7 కుమారులు. స్తోత్రం. 7 కుమారులు అలాగూ చేర్చి వచ్చింది. తర్వాత ఒక ప్రధాన యాజకుడు కుమారులు 7 అలాగే చేయించుండేది. అందుకు ఆ దెయ్యము నేను యేసును గుర్తెరుగుదును. చూడండి, దెయ్యాలెత్తన సాక్ష్యం. మనుషులు ఇచ్చారంటే ఏదనుకోవచ్చు. నేను కూరేసం చాలా మంది పొగిడేస్తారు. సోదరా, నీ పక్కన కూరేసం చాలా మంది పొగిడేస్తారు. టీ ఇచ్చావా చాలా మంది పొగిడేస్తారు. కానీ వాళ్ళ పొగట్టం పెద్ద గొప్ప కాదు. దెయ్యం ఎత్తున సాక్ష్యం. సోదర గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఏమనిస్తుంది తెలుసా? చదవండి. నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును. కానీ మీరు ఎవర్రా అని అడిగి ఏం చేసినాట? ఆ దెయ్యం పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి ఏం చేశాడు? గెలిచాడు. ఏసునామం ఉచ్చారణ చేతన వాళ్ళను తొక్కి కింద తొక్కు పెట్టి వాడిని గెలిచాడంట. ఇప్పుడు నేను అంటున్నాను, దెయ్యం పట్టినోడి దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేద్దామంటారు. ఇప్పుడు నీళ్ళు అట్లా వస్తారు. స్తోత్రం. హల్లెలూయా. ఆ మధ్యన మన్నే ఒక ఫంక్షన్కి వెళ్ళాను. ఫంక్షన్కి వెళ్ళి ఆ పక్కన మా విశ్వాసులు అయితే ఆ విశ్వాసుకి వెళ్ళి మాట్లాడుతున్నాను. మంచి ప్రార్థన పరుడే, దేవుడు స్తోత్రం కలిగారు. మంచి ప్రార్థన పరుడే. వాళ్ళ భార్య భర్త ఇద్దరు మంచి ప్రార్థన పరుడే. నేను అక్కడ మాట్లాడుతున్నానా, ఇలా పక్కింటి ఆవిడ వచ్చి బాబా పిల్లకి 3 రోజులు చొట్లో బాగలేదు, ఏంటమ్మా అని అడుగుతుంటే ఇప్పుడు ఏదో తేడాగా మాట్లాడుతుంది, ఇదేదో గాలి సీట్లో కనపడుతున్నాయి బాబా, కొంచెం తేడాగా మాట్లాడుతుంది, కొంచెం గాలి ఎట్టుకున్నట్టుంది, నువ్వు రా బాబా అన్నది. స్తోత్ర. రాబాబా అన్నది. సరే అయితే నడమ్మా అని చెప్పేసి బ్రదర్ రండి అన్నది. మీరు చెండి హాస్టల్ అంటున్నాడు. స్తోత్రం. ఏమన్నాడా? పక్కిల్లే కదా రండి అన్నాను. మీరు వెళ్ళొచ్చారు పాస్టర్ గారు అన్నారు. మా ఆవిడ చూడాలి. అలో అంటే పోనట్టు నేను స్తోత్రం గారు అంటే ఉపవాసం కాదు. నేను అక్కడే ప్రభా సేవకుడిగా నన్ను నియమించావు, వెళ్తున్నాను. ఇదిగో ప్రభా, ఇది నేను అక్కడ ప్రార్థిస్తుండగా యేసు నామములో అది వెళ్ళిపోవాలి, నీ నామానికి అక్కడ మహిమ కావాలి. చిన్న ప్రార్థన చేసుకున్నా అలా వెళ్ళానా వెళ్ళేటప్పటికి వందల పాస్టర్ గారు అని అంటుంది ఆవిడ. ఇప్పుడు దాకా ఏదో మాట్లాడవు కదా, ఏమా ఎలా ఉన్నావు భవాని, ఏంటి విషయం, ఫోన్ చేసావా ఏంటి అని మాట్లాడి చిన్న ప్రార్థన చేసి వచ్చేసారు. అంటే దాన్ని అర్థం సార్ ఆవిడ ఏం చేస్తే సార్ అదిగో పాటలు అవుతున్నారు అన్నది. ఈలోగా అది జంపు దేవుడు స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఎందుకు ధైర్యం దగ్గర ప్రార్థన చేసిన ధైర్యం ఉందంటే, ఎందుకంత ధైర్యం ఉందంటే నాలో నీతి ఉందని నాకు తెలుసు కనుక. హల్లెలూయా. నాకు కోస్తో కాస్తో కొంచెం ప్రార్థన జీవితం నాకు తెలుసు కనుక. మరీ పెద్ద ప్రార్థన పనులు కాదు, కానీ నాలో కొంచెం నీతి ఉంది, నాలో ప్రార్థన జీవితం ఉందని నాకు తెలుసు కనుక ఇదిగో ప్రార్థన చేస్తే అది వెళ్ళిపోవాలి కనుక, అధికారం ఇచ్చాడు కనుక వాడాలి కనుక వెళ్ళాను. స్వతంత్రంగా హల్లెలూయా.
హల్లెలూయా. ఒక మాట చెప్పనండి, అలాగే చెప్పేసి ఈయన ప్రార్థన దెయ్యపోతారు పోకండి. కొన్ని దెయ్యాలు కొన్ని దెయ్యాలు ఎందుకు వెళ్తాయి సార్, అది కూడా చెప్తున్నాను. ఇంకో చోట ఈ మధ్య ప్రైజర్ ప్రారంభించారు. ప్రైజర్ ప్రారంభిస్తే చక్కగా ఫస్ట్ కందకాడ వచ్చేస్తారు కొంతమంది భక్తులు. ఈ మధ్యనే ప్రార్థనకి వెళ్ళిన తర్వాత అమ్మా సిస్టర్ గారు రండి అన్నాను. ఇప్పుడే మా ఆయన మాంసం తెచ్చాడండి, వండుతున్నానండి. ఏం తెచ్చాడంట? మాంసం తెచ్చాడండి, వండుతుందంట. నేను అంటున్నాను ప్రియమైన దేవుడారా, ఆ మాంసం తెచ్చుకొని వండిన తర్వాత ఎంతకడ వస్తుందంటే ప్రార్థన అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఓ 10 రూపాయలు కాయ చోటుకుని వస్తుంది. ఏమంటున్నా వస్తుంది? 10 రూపాయలు కాయ చోటుకు వస్తుంది. ఏమనుకోకండి, ఇప్పుడే ఉడికిందండి మాంసం, ఇప్పుడే ఉడికిందంట మాంసం. మరి మీ ఆయన చెప్తే తిన్నాడా అని అనుకోండి, ఎట్టంటే తిన్నాడండి, ప్రార్థన చేతికి వచ్చాను, ప్రార్థన చేయండి. ఎందుకంటే సీటు వాళ్ళకి 10 రూపాయలు కట్టారు, వారం కట్ట సీటు వాడికి 10 రూపాయలు కాయ చోటుకుని వస్తుంది. వచ్చిన తర్వాత అమ్మ ప్రార్థన చేస్తాను, వద్దాను కానీ తీసుకోండి అని చెప్పి చేతి పెట్టి బాగుంటుంది, ప్రార్థన చేయండి అంటాను. నేను ప్రార్థన చేస్తాను. ఈ మధ్యలో ఏమైందంటే గోదావరి దాటుతుందంటే ఆవిడ ఏం దాటుతుంది? గోదావరి దాటుతుందంట. అడవి మీద దాటుతుంటే ఎందుకేంటంటే కొంచెం పడవ అలా బ్యాలెన్స్ అయిందంట. ఇవి నుంచుందేమో, ఫోటో తీసుకుంటుందేమో, ఇంకా నడిపోయిందంట. ఆ పడవ నడిపోయిందంట. ఇంకా నేను ఆడకపోలేదు బాగుంటుంది, నేర్చుకోలేదు, ఆడి నడిపోయిందంట. ఆడిపడిపోయి బాబోయ్ అన్నానండి, బాబోయ్ అన్నాను. అప్పటి నుంచి చలి జలం తగ్గట్లేదండి. ఇప్పుడు 10 ఇంజక్షన్లు చేయించుకున్నాను. ఆ 10 ఇంజక్షన్లు కూడా చేసిన డాక్టర్ అంటాడు, నీకు ఎక్కువ చేసి చచ్చిపోతావు, నువ్వు కిడ్నీ పోతా నీకు. కాబట్టి జలం పోవాలంటే ఏంటి నువ్వు చూసుకో, ఇది ఒంటి రోగం కాదు అన్నాడండి. అందుకని మీ దగ్గరికి వచ్చిందండి అన్న. ఇప్పుడు ఎందుకు వచ్చిందా దగ్గరికి? దేవుని కూడా తెలుసు. సరే మోకరించాను. మోకరించిన తర్వాత ఆమె పబ్బును నేసి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత ఆమె అన్న తర్వాత అంటుంది, నేను అక్కడికి వెళ్ళిపోతానండి ఎప్పుడేనండి అంటుంది. ఏమంటుంది? ఎక్కడికి వెళ్ళిపోతావా? నన్ను అక్కడికి వెళ్ళిపోతానండి, అక్కడికి నేను అక్కడికి వెళ్ళిపోతా కాళ్ళ భాషలోనే అంటుంది. నేను ఎందుకు మార్చేద్దా సార్? నీ విశ్వాసం నేను స్వస్థపరచాలి. ఆ ప్రార్థన జీవితం నీకు కూడా ఉండాలి, ఆ పరిశుద్ధత నీకు కూడా ఉండాలి. స్వతపడిగా ప్రార్థన చేసి తెలివి అనేది కాబట్టి పాస్టర్ గారు ఏమీ లేదు, ఏడు పెద్ద ఇది అది అనుకోవడం ఏం లేదు అంటారు అటువంటి వాడు. కానీ నేను చెప్తున్నాను, మనం వ్యక్తిగతంగా ప్రార్థించినప్పుడు అధికారం వాడే దేవుడు. స్వతపడిగా ఒకవేళ పాస్టర్ గారు మంచోడు కాకపోయినా నీ నీతి గొప్పదైతే దేవుడు నీ మీద కత్తి నేను తాకుతాడు, నీలో దెయ్యం వెలవడతాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దెయ్యం చెప్తున్న సాక్ష్యం ఏంటంటే నాకు యేసు తెలుసు, నాకు యేసు తెలుసు. యేసు ఎలా పుట్టాడో తెలుసు, ఎలా పెరిగాడో తెలుసు. ఆయన నజరేయుడని యేసు అంటుందా లేదా? నజరేయుడని యేసు నన్ను బాధపరచొద్దు అంటుంది. అసలు నజరేయుడు అనే పేరు ఎలా వచ్చింది యేసు ప్రభువుకి? నజరేయుడు అనే పేరు ఎలా వచ్చింది? అంబాజీపేట ఉమెన్స్ హాస్పిటల్ తెలుసా మీకు? ఎవరైనా తెలుసా? ఏం తెలుసా? అంబాజీపేట ఉమెన్స్ హాస్పిటల్లో నర్సక్క, నేను అంబాజీపేట హాస్పిటల్లో 12 సంవత్సరాలు చేశాను. అంబాజీపేట ఉమెన్స్ హాస్పిటల్లో నర్సక్క ఒక స్లీపర్ని పిలిచి, నర్సక్క అడుగుతుంది స్లీపర్ని, అరే నిర్మలా యేసు ప్రభు ఎవరు పుట్టాడు అని అడిగిందంట. అప్పుడు ఆ స్లీపర్ నిర్మలక్క అందంట, ఇంకెవరు పుట్టాడు? పెద్దగారు పుట్టాడు అన్నదంట. మన పెద్దగా పెళ్లి చేసుకోలేదు. స్తోత్రం కలిగాక ఎవరు పుట్టారంట? అంటే యేసు ప్రభు ఎవరు? యేసు ప్రభు సంస్థ చేస్తారు. యేసు ప్రభు ఎవరు పుట్టాడో తెలీదు. నజరేయుడు అనే పేరు ఎలా వచ్చింది? ఆయన చిన్నప్పుడే 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు హేరోదు రాజు మరణ శాసనం విధించినప్పుడు 2 సంవత్సరాల లోపల మగ పిల్లలందరూ నరికేమన్నప్పుడు, చంపేమన్నప్పుడు గబ్రియేలు దూత వచ్చి, ఆ గబ్రియేలు దూత మరి యోసేపు చెప్పింది ఏమంటే తెల్లవారుసరికి 2 ఏళ్ళ పిల్లలందరినీ చంపేమని హేరోదు రాజు ఆజ్ఞించాడు. కనుక ఈ రాత్రి మీరు బయలుదేరి ఐగుప్తుకు వెళ్ళిపోండి, నేను మళ్ళీ పిలిచి వరకు అక్కడే ఉన్నా చెప్పినప్పుడు యేసు ప్రభు 2 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆ రాత్రి బయలుదేరి ఐగుప్తుకు తీసుకెళ్ళిపోయారు. ఐగుప్తుకు తీసుకెళ్ళిపోయిన తర్వాత హేరోదు రాజు ఆ దేశం చచ్చిపోయిన తర్వాత ఏ రోజు చచ్చిపోయిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఆ రాజు చచ్చిపోడు, యేసు ప్రభు చంపాలనుకున్న ఆ రాజు చచ్చిపోడు.
మళ్ళీ రండి అని పిలిచినప్పుడు వాళ్ళు వచ్చి నజరేతుకు వచ్చారు. స్తోత్ర, నజరేతుకు వచ్చారు. ఆ నజరేతులో ఆయన పెరిగాడు. ఆ నజరేతులో నుంచి ఆయన రక్షణ పొంది ఆయన స్వార్థ ప్రకటన ప్రారంభించాడు. కాబట్టి ఆయన నజరేయుడు అని పేరు వచ్చింది. దేవుని స్తోత్రవాడిగా. ఆ సంగతి నీకు నాకు తెలియదు కానీ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు చచ్చిపోతున్నాం, నీకు నాకు తెలియదు కానీ దెయ్యాలు తెలుసు. హల్లెలూయా, దెయ్యాలు తెలుసు. నజరేయుడు యేసు నీవెవరో తెలుసు. నజరేయుడు యేసు నీవెవరో తెలుసు. నీవు దేవుని పరిశుద్ధుడివి. నాతో నీకేం పని? నాతో నీకేం పని? అసలు ప్రభు వచ్చిందే ఆటలతో పని. దేవుని స్తోత్రం గట్టిగా. మనుషులు పట్టుకుని ఆటలు వదిలితగా ఈ లోకానికి వచ్చాడు. నశించే దానికైతే రక్షితకి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. మనుషులు పట్టుకుని నాశనం నడిపిస్తున్నాడు. మనుషులు రక్షితకి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. అప్పుడు నాకు యేసు తెలుసు. యేసు ఎలా తెలుసు? ఇంకెలా తెలుసు? ఆ మార్కు సువార్త అలాగుంచుకున్నారు. మార్కు సువార్త 1:35 చదవండి. మార్కు సువార్త 1:35. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండెను. అరణ్య ప్రదేశానికి వెళ్ళి చాలా చీకటి ఉండగానే దేవుని స్తోత్రం చెప్పట్టుగా. మనకి బంగారం అంటే కొంప దేవుడు ఇచ్చినా కూడా 9 తర్వాత లేచిపోయి 3 మంది ఉంటారు. 10 ఉంటే పెద్దగాడే, 10 లేకపోతే ఇంకంతే సంగతి. నేను అంటున్నాను, నీ ప్రార్థన శక్తి ఎంతో దెయ్యాలు తెలుసు. నీ కుటుంబం క్రమమైన దైవభక్తి గల కుటుంబమా? ప్రార్థనతో నింపబడిన కుటుంబమా? చెడు అనేది నీ ఇంట్లోకి రాకుండా చాలాసార్లు చెప్పాను. సార్ వచ్చినప్పుడు చెప్పాను, మీకు గుర్తుందో లేదో? ఆ చెట్టు కొబ్బరికాయలు ఏ చెట్టు కొబ్బరికాయలు మన ఇంట్లోకి రాని పంపానా? పక్కింటో కోడిగుడ్లు మన ఇంట్లోకి రాని పంపానా? మన ద్వారా పక్కింటోళ్ళు ఏడకుండా ఉన్న పంపానా మన కొంప? అలాంటి కొంప అయితే నువ్వెవరో దెయ్యాలు తెలుసు. నేను దైవ భయంకరం పంపానా? స్తోత్రం కలిగా. చాలా మంది అంటారు, పాస్టర్ గారిని మా ఆయనక మారనండి. ఆయనక నువ్వు దెయ్యం అయితే ఎలా మారుతారు? నీ దగ్గర ప్రార్థన లేదు, నువ్వు దేవుని మాట వినే రకం కాదు, దేవుని వాక్యాన్ని లోబడే రకం కాదు, ఎలా మారుతారు? తెల్లవారుజాము వేసి అయ్యా నా భర్తను మారుతామని చంపే మన భర్త మారాలంటే ఆ త్రాగుడు మారాలి, ఆ జోదం మానాలి, ఆ వ్యసనం మానాలి, లేకపోతే నేను చంపే. ఇది రోషంతో ప్రార్థన చేస్తా ప్రభా అని ఒక 3 రోజులు ఎప్పుడైనా ఉపవాసం ప్రార్థన చేసిన ఆ పరిస్థితులు చెప్పు ఒకసారి. అది ఉండదు. ఎప్పుడు మా సుబ్రహ్మణ్యం నీ మోకాలికి అంటే ఆయన రెచ్చగొడుతూ ఊరుకుంటాడా? స్వతంత్రం గట్ట ఒక పక్కన తింటా ఉన్నా సరే ఏదో రకంగా తాగిసి వచ్చేవి ఎక్కడనే అంటే ఇంకా మొదలెట్టనే అన్నాను అర్థం అన్నమాట. అడిగారని పోయి కాంగా దాని వ్యక్తి తిని పడుకుందాం చూస్తుంటాడు. వచ్చినప్పుడు అడుగుకుని తేడాడు మొదలెట్టాలి అప్పుడు తాగేసి ఎక్కడనే అంటే ఇంకా మొదలెట్టు అది దాని అర్థం. ఏం కాడు మొదలెడతాడు. నువ్వు ఎత్తనబెట్టే డబ్బులు మీ అందరు ఇన్కమ్ చేయడానికి వచ్చావంటే ఆయన దొరికిందా ఇంకా స్తోత్రం ఎప్పటిలో దొరకలే ఆ బాధ్యత పంపేసేది. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక 3 రోజులు రోషం కలిగి మోకరించి ప్రార్థించాం. నీ భక్త మందిరం రాకపోతే అడుగు స్తోత్రం గట్టిగా హల్లెలూయా. ఆ విశ్వాసం పట్టుదల నీలో ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు నిన్ను నిజంగా వాడుకుంటాడు, అధికారం నీకు ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి నేను అంటున్నాను ప్రియమైన దేవుడా, రోషం కలిగి ప్రార్థించాలి. అందరి కాడ లేచి ఆయన ఏం చేస్తాడంట అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. కాబట్టి యేసు నాకు తెలుసు, దెయ్యానికి తెలుసు. ఈ రోజు ఈ మందిలోకి వచ్చిన దేవుని బిడ్డ, నువ్వు దేవుని బిడ్డవో లేకపోతే సీరియల్కి సంబంధించిన వ్యక్తివో, సినిమాలకు సంబంధించిన వ్యక్తివో, రాజకీయాలకు సంబంధించిన వ్యక్తివో, లేకపోతే రోడ్లన్నీ కొత్తరేసే వ్యక్తివో, దెయ్యానికి తెలుసు.
దెయ్యానికి తెలుసు. లేకపోతే మోకరించగానే కన్నీరు కార్చే వ్యక్తివో, లేకపోతే ప్రతి వారానికి ఒక్కసారి ఉపవాసం నుండి ప్రార్థించే వ్యక్తివో, చక్కగా క్రమంగా బైబిల్ చదివే వ్యక్తివో దేవుడు తెలుసు. అంటే దెయ్యాలు తెలుసు, దెయ్యాలు తెలుసు. స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు, చాలా జాగ్రత్తగా గమనించండి. దెయ్యాలు తెలుసు, అది అంటున్నాడు అక్కడ, యేసు నాకు తెలుసు. చదవండి సార్ అన్నమాట, చదవండి. నేను యేసుని ఎరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, మీరెవరని అడగగా ఆ దెయ్యం పట్టినవాడు ఎగిరి పడి బాగా ఇద్దరిని లొంగదీసి గెలిచాడు. అంటే దాని అర్థం చేస్తా, దేశ సంచారం యేసు నామం ఉచ్చరిస్తున్నా ఓడిపోయారు అంటే దాని అర్థం చేస్తా, నువ్వు ప్రతిరోజు నీ ఇంట్లో ఓడిపోవడానికి, ప్రతిరోజు నీ ఇంట్లో ఏడవడానికి, ప్రతిరోజు నీ పంపలో అవమానాలు, నిందలు, రోగాలు, శాపము, దరిద్రము ఈ పంపట్టుకుని నిన్ను ఒక ఆట ఆడించడానికి నీ బిడ్డలు చెప్పిన మాట, నీ భర్త చెప్పిన మాట, లేకపోతే నీ భార్య నిన్ను అర్థం చేసుకోదు, నీ బిడ్డలు మీ బిడ్డలు మిమ్మల్ని అర్థం చేసుకోరు, ఎప్పుడు చూసినా అప్పులు, ఎప్పుడు చూసినా ఏదో రకమైన అవమానం, ఇవన్నీ ప్రతిరోజు నువ్వు ఓడిపోతా, దేవుడికి దూరం అయిపోతా, ప్రార్థన చేసే స్థితికి నువ్వు ఈరోజు వచ్చావంటే దానికి కారణం ఏంటి సార్? నీలో జయ జీవితం లేదు, నీలో జయ జీవితం లేదు, నీలో ప్రార్థన లేదు, నీలో దేవునికి ఒక ప్రాధాన్యత లేదు నీ పంపలో. అందుకే ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. పౌలు కూడా నేను ఎరుగుదును, పౌలు కూడా నేను ఎరుగుదును. ఎలా ఎరిగిందయ్యా నువ్వు? పౌలు ఎలా తెలుసు నీకు? దెయ్యం. పౌలు ఎలా తెలుసు? చదవట మాట కూడా చదువుకుందాం. పౌలు ఎలా తెలిస్తే సార్? చాలా అపోస్తుల కార్యములు 16 చదవండి. అక్కడ పౌలు గురించి కూడా దెయ్యం చెప్తుంది. అపోస్తలుడు పౌలు గారు ప్రార్థనా స్థలంకు వెళ్ళుచుండగా పుత్తోను అని ఒక దెయ్యం పట్టినదై సోదు చెప్పుడు చేత సోదు చెప్తూ బహులాభ సంపన్న పుత్తోను అనే దెయ్యం చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె సౌలును వెంబడించి ఈ మనుష్యులు సర్వోన్నతులైన దేవుని దాసులు, పౌలును మమ్మను వెంబడించి ఏం చేస్తున్నట? సర్వోన్నతులైన దేవుని దాసులు, మీరు సర్వోన్నతుడైన దేవుని యొక్క దాసులు, మీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఎవరు చెప్తున్నారు? చెప్పండి అమ్మ. ఒక దెయ్యం ఇస్తున్న సాక్ష్యం, మీరు సర్వోన్నతులైన దేవుని బిడ్డలు. నేను అంటున్నాను ప్రియమైన బిడ్డలు, కనీసం మీ పక్కింటోడికైనా ఇలా ఉపవాస ప్రార్థన గురించి జరుగుతున్నారు వస్తారా అని అడుగుతాము మనం ఇక్కడ. కనీసం ఈరోజు ఉపవాస ప్రార్థన గుడికి కదా రండమ్మా, చాలా మంచి సేవకు తీసుకొస్తున్నారు, మా పాస్టర్ గారు అంటే దేవుడి నాన్న గారు లేకపోతే దైవజనులు ఉన్నారు, మంచి వాక్యం ప్రకటిస్తున్నారు, ప్రార్థన ఉంది, మా మందిరంలో స్వస్థత ఉంది, అద్భుతం జరిగితే అంతేకాదు మారు మనసు, రక్షణ, సంతోషం, ఆనందం మా సన్నిధిలో ఉన్న దేవుని సన్నిధి ఉన్నాయి. మీకు ఒకప్పుడు నేను ఎలాగా, కాబట్టి ఇప్పుడు దేవుని మందికి వెళ్తా నేను ఎలా బాగున్నాను, నా జీవితం బాగుంది, నా కుటుంబం బాగుపడింది, నా బిడ్డలు బాగున్నారు అని సాక్ష్యం ఇచ్చినటువంటి మనుషులైనా మనం దెయ్యమిస్తున్న సాక్ష్యం. మీరు సర్వోన్నత దేవుని బిడ్డలు, వారు మీకు సువార్త ప్రకటిస్తారు. ఒక దెయ్యమిస్తున్న సాక్ష్యం అది చెప్తా ఉంది. అయితే ఏం జరుగుతారో చూడండి. ఆమె ఇలాగ అనేక దినములు చేయుచుండు కనుక పౌలు బాధపడ్డాడంట. స్తోత్రం గట్టిగా. ఆ దెయ్యం ఏం చెప్తుంది తెలుసా? మీరు సర్వోన్నతులు దేవుని బిడ్డలు అది దెయ్యం చెప్తుంటే పౌలు బాధపడుతున్నాడు. ఈ రోజున కొంతమంది సేవకులు ఎలా ఉన్నారు తెలుసా? మైక్ ఇచ్చి నిన్ను ఎవరు బాగు చేశారు చెప్పు, ఎవరు ప్రార్థన చేస్తే, ఎవరు బాగు చేస్తే కాదు, ఎవరు ప్రార్థన చేస్తే బాగుపడ్డా చెప్పు. నాకంటే నాకు 3 నెలలు చదువు చెప్పండి, దేవుడి డైగర్ ప్రార్థన చేశారండి. ఎవరు మళ్ళీ వాళ్ళు దేవుడి డైగర్ అండి, గడ్డ చెప్ప దేవుడి డైగర్ అండి. ఏసై కాదు, యేసు ప్రభు కాదు. నువ్వు ప్రార్థన చేస్తేనే బాగుపడ్డావా, కచ్చి కొనుక్కుంటే బాగుపడ్డావా? కచ్చి కూడా కొనుక్కున్నానండి, సబ్బుని బాటలు కొనుక్కున్నానండి. విన్నారా? ఎవరు ప్రార్థన చేశారు? దేవుడి దగ్గర చప్పట్లు కొట్టండి అందరూ.
ఇంకా నువ్వు బయలుదేరారు స్తోత్రం. హల్లెలూయా. నేను అంటున్నాను ప్రేమ చెప్పినాను. అలాగే 100 మంది చెప్తే కానీ అప్పుడు వాక్యం కదండి పాస్టర్ గారు. హల్లెలూయా. ఎవరు ప్రార్థన చేస్తే బాగుపడ్డా చెప్పు. సామ్య కుమార్ గారు వచ్చి ప్రార్థన చేస్తే బాగుపడ్డానండి. రాజు గారు ప్రార్థన చేస్తే బాగుపడ్డానండి. చూడండి సామ్య కుమార్ గారు ప్రార్థన చేసినాడు, టచ్ చేసినట్టే పడిపోడంట, బాగుపడిపోవడం చప్పలు కొట్టండి. రాజు గారు ప్రార్థన చేశారు, ఊదారంట. ఆ ఊదరంటే రాజు గారు ఊదారు, సామ్య కుమార్ టచ్ చేశారు, యేసు ప్రభు పక్కన పడేశారు. యేసు ప్రభు మొత్తం పూర్తిగా పక్కకి పెట్టేశాడు. ఇప్పుడు వేదిక మీద సామ్య కుమార్, వేదిక మీద డేవిడ్ గారు, వేదిక మీద రాజు గారు మహిమ పొందుతున్నారు. నా ప్రియమైన దేవుళ్ళారా, అక్కడ దెయ్యం అంటుంది మీరు సర్వోన్నత దేవుని బిడ్డలు, నేను మీకు రక్షణ మార్గం బోధిస్తానని చెప్తే నాకు చెప్తే పాలికమా సైతనా అని చెప్పి ఏం చేశాడు ఆయన? దాని వైపు తిరిగి ఆజ్ఞాపించుతున్నానని ఆ దెయ్యంతో చెప్పిను. వెంటనే చెప్పకూడదు సార్ గట్టిగా. వెంటనే అంటే దాని అర్థం చేసా, ఎప్పుడైతే ఆ పౌలు గారు దాని వైపు తిరిగి ఒక్క మాట చెప్పారో వెంటనే దేవుని శక్తి దిగొచ్చేసింది అక్కడ. హల్లెలూయా. నా తండ్రి వాగ్దానం చేసి మీ మీద పంపుచున్నాను. మీరు పై నుండి శక్తి పొందితే ఈ లోక శక్తిలో పై నుండి శక్తి పొందిన ఆ శక్తి నుండి ఈ లోక శక్తి పనికిరావు. హల్లెలూయా. ఈ లోక శక్తులు ఈ లోక కీర్తులు పనికిరావు. అభిషేకంతో నింపబడాలి. ప్రతి సంఘంలో ప్రతి ఒక్కరూ అభిషేకంతో నింపబడాలి. హల్లెలూయా. కాబట్టి పౌలు గారు తెలుసు, యేసు తెలుసు, మీరు ఎవరా? నా ప్రియమైన బిడ్డలారా, ఎవరంటారో దేశ సంచారం. యేసు ప్రకటించే పౌల్ని, ఆ యేసు ప్రకటించే పౌలు వాడుకునే మనుషులు. స్తోత్రం కలిగిగాక. హల్లెలూయా. అంతేగాని పైన శక్తి పొందుకున్న వారు కాదు, దేవుని చిత్తం లోబడిన వారు కాదు, దేవుని క్రమంలో వచ్చిన వారు కాదు. లోక సంచారం దేవుని శక్తి పొందు దెయ్యాలు నిలబడలేరు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మనలో ప్రతి ఒక్కరు కూడా అటువంటి మహిమతో అటువంటి శక్తితో నింపబడాలంటే ఏం చేయాలి? కొన్ని మాటలు మీకు చెప్పిన త్వరగా ముగిస్తాను. అటువంటి కృపతో నింపబడాలంటే మనం ఏం చేయాలి? ఇంకో మాట కూడా చదువుకుందామా? పౌలు గారి గురించి ఇంకో మాట కూడా జ్ఞాపకం చేసుకుని చదవండి. అపోస్తుల కార్యం 13:6 కూడా చదవండి. అపోస్తుల కార్యం 13:6. వారు ఆ ద్వీపమంతటన సంచరించి పాపు అను ఊరికి వచ్చి వచ్చినప్పుడు గారడీవాడు అబద్ధ ప్రవక్త అయిన యేసు అని ఒక యూదుని చూచిరా. ఇతడు వివేకము గలవాడైన ఇతడు మహా జ్ఞానవంతుడైనటువంటి ఊరు పెద్ద ఒకడు ఉన్నాడు. జ్ఞానవంతుడైనా పౌలాను అధిపతి యొక్క నుండెను. అతడు బర్బనాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఎలుమా అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. నేను ఒకసారి నా వైపు చూడండి. ఇక్కడ మీకు చదివారు, మీకు అందుబాటు చేస్తున్నాను. ఆ ఊళ్ళో ఒక పెద్ద ఉన్నాడు. ఆ పెద్ద గారి దగ్గర గారిడి విద్య చేసి కూడా అక్కడ ఉన్నాడు. ఆ గారిడి విద్య చేస్తూ ఈ పెద్ద గారిని ఏదో తూతు మాత్రంగా తాత్కాలికంగా భ్రమపరుస్తుంటే ఆ సమయంలో పౌలు గారు బర్నబా అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత ఆ పెద్ద గారు, ఆ ఊరు పెద్ద విన్నాడు, ఎవరో యేసు ప్రభు భక్తులంట వచ్చి సువార్త ప్రకటిస్తున్నారంట, బాగా చెప్తున్నారంట. కాబట్టి వాళ్ళని పిలిపించడం, వాళ్ళకి చెప్పిన మాట మనం విందామని ఆ పౌలు గారిని బర్నబాని వాళ్ళ ఇంటికి పిలిపించుకున్నాడు ఆ ఊరు పెద్ద. అయితే ఆ బర్నబా పౌలు గారు పెద్ద గారికి సువార్త ప్రకటిస్తుంటే ఆయన చక్కగా పెట్టున్నాడు. ఏంటంటే ఈ ఎలుమ అనేటువంటి వీడు, అంటే ఈ గారిడి విద్యగాడు ఏం చేస్తుంది సార్, ఆ పెద్ద గారి విశ్వాసం
తొలగించాలని ఈ పౌలు గారు చెప్తున్న ప్రతి మాటకి అర్థం చెప్తున్నాడంట. ఏం చెప్తున్నాడు? చెప్పండి అర్థం చెప్తున్నాడు. అంటే దాన్ని అర్థం చేస్తా. ఈ రోజు మీరు వెళ్ళి చాలా బాగుంది వాక్యం, చక్కగా చెప్పారు, మనం అధికారం పొందాలంట, అధికారంతో స్వాత ప్రకటించాలంట, మనం అధికారంతో ప్రార్థన చేయాలంట, అధికారం వాడితే దేవుడు మన ఇంట్లో ఎంత గొప్పగా చేస్తాడంట. అది మీరు ఎంత చెప్పినా ఎవడొకడు అర్థమే ఉంటాడు. ఎవడొకడు సైతం వచ్చేసి విశ్వాసం తొలగించి దేవుని మందిరం రాకుండా చేస్తా ఉంటారు. హల్లెలూయా. అటువంటిప్పుడు మనం అధికారం వాడాలి. హల్లెలూయా. ఏ సురక్తం చేయమన్నాం అంటే ఆడవాళ్ళ సైతం ఎగిరిపోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి అక్కడ పౌలు చెప్పి ప్రతి మాటకి అర్థం చెప్తున్నాడు. అర్థం చెప్తుంటే ఏం జరిగింది? వారిని ఎదిరించను ఎలుమాను పేరు గాంధీ వాడిన అందుకు పౌలు సౌలు అనబడిన పౌలు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై. హల్లెలూయా. ప్రాముఖ్యమైన విషయం వస్తున్నాను. ఉపవాస ప్రార్థన కూడుకులు అయిన లోపులోనే నువ్వు దేంతో నింపబడాలి? చెప్పండి అమ్మా. పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మతో నింపబడాలని నీవు పరలోక రాజ్యం రావాలి వాక్యం చెప్తున్నావు. ఒక నీటి మూలగాను ఆత్మ మూలగాను జన్మించితేనే తప్ప నువ్వు పరలోక రాజ్యం రాలేదు. మనలో ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలి అనేటువంటి ఆత్రుత కలిగి ఉంటే ఉపవాస ప్రార్థన కూర్చో. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డావా? నువ్వు ఏది ప్రార్థన చేసినా యేసు నామములో నువ్వు త్వరను పొందుకుంటావు. అక్కడ ఆమె చెప్పలేదు, లేదు నమ్మలేదు, ఆమె చెప్పాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడితేనే నీ ప్రార్థన డైరెక్ట్ గా పరలోకం దేవుని సన్నిధికి వెళ్ళిపోతుంది. ఆయన సన్నిధి వెళ్ళిందా ఆయన స్పందించకుండా ఉండడు నీ జీవితంలో. హల్లెలూయా. నువ్వు దురాశతో నింపబడితే, లోక సంబంధం ఆశతో నింపబడితే ఏదో జరిగిపోవాలని వస్తే గుర్తుపెట్టుకో. ఇప్పుడు కాదు కదా నేను అన్నాను, మనం ఎప్పుడుగా ఆ కార్యాలు చూడలేదు. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు నీ ఆశలు వేరే ఉంటాయి. పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు నీ ఆరాటం వేరే ఉంటుంది. లోక సంబంధమైన కోరికతో నింపబడ్డావా నీ ఆశలు వేరే ఉంటాయి. అవి నెరవేర్చబడవు. నువ్వు భక్తిని తొలగిపడకూడదు ఖచ్చితం. విశ్వాస భ్రష్టులైపోవడం ఖచ్చితం. హల్లెలూయా. హల్లెలూయా. పౌలు గారు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై అతన్ని తేరు చూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా అపవాది కుమారుడా సమస్త నీతికి విరోధి ప్రభు యొక్క తిన్నని మార్గములు నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవ తిన్నని మార్గాన్ని చెడగొడతారంట అనేక మంది. నువ్వు లోకంతో సహవాసం చేసావా నువ్వు ఖర్చమని ప్రభు చెప్తున్నాడు. లోక సహవాసం ఖచ్చితంగా నీ తిన్నని మార్గం చెడగొడుతుంది. నీ విశ్వాసాన్ని నీ పరిశుద్ధులను లోక సహవాసం ఖచ్చితంగా చెడగొడుతుంది. స్తోత్రం గట్టిగా చెప్పు గట్టిగా. హల్లెలూయా. నన్ను చెడగొట్టింది, తిన్నని మార్గాన్ని చెడగొట్టింది. భ్రష్టుని అయిపోయాను, పనికి మానవుని అయిపోయాను, సిగరెట్ కాల్చడం ప్రారంభించాను, మందు తాగడం ప్రారంభించాను, పరమ భ్రష్టుని అయిపోయాను, చివరికి చచ్చిపోవడానికి కూడా సిద్ధపడ్డాను. అటువంటి పరిస్థితుల్లో దేవుడు మళ్ళీ నన్ను చేపట్టుకుని నన్ను క్షమించి మళ్ళీ నన్ను నూతనపరిచాడు. దేవుని స్తోత్రం చెప్పగలగా. హల్లెలూయా. 7 సంవత్సరాలు 40 రోజులు మందిరంలోకి వెళ్ళిపోయి గొళ్ళు మన మోకాళ్ళ మీద పడి ఏడ్చాను. ఆ తర్వాత పూర్తిగా నాన్న వాళ్ళందరికీ దూరం అయిపోయాను. ఇప్పుడు ప్రభు నాకు నూతనమైన జైలు వచ్చాడు. నేను సోదరులుగా 3 సంఘాలు ప్రభు నాకు ఇచ్చాడు. 3 సంఘాలు ప్రభు నాకు ఇచ్చాడు.
3 సంఘాల్లో అన్న అని పిలిచి ఆత్మ నాకు ఇచ్చాడు. స్తోత్రం కలుగాక. నా తోబుట్టును దూరం చేసుకున్నాను, నా తల్లిదండ్రులు దూరం అయ్యాను, అన్న అని పిలిచేవాడు నాకు దేవుడు నాకు ఇచ్చాడు. ఇదిగో మా పాస్టర్ తిన్నారా లేదా అని పట్టించుకోడు ప్రభు నాకు ఇచ్చాడు. ఏదైనా చిన్న కంప్లైంట్స్ అంటే పొలోమని వచ్చి చూసేవాడు ప్రభు నాకు ఇచ్చాడు. నేను స్తోత్రం కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయ శిలువ రక్త సంబంధం. హల్లెలూయా, హల్లెలూయా. అంటాడైనా పేరు చూచి సమస్త కాపులు నిన్నవాడా చిన్నది మార్గములు చెడగొట్టడు మానవా. మానవా, ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. కొంతకాలం గుడ్డివాడవై నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడకుందని చెప్పాను. సూర్యుని చూడకుందని చెప్పాను. వెంటనే మబ్బులు చీకటిని ఏంటంటే మబ్బులు చీకటి వెంటనే పరిశుద్ధాత్మతో నింపబడ్డావా కార్యాలు వెంటనే జరుగుతాయి. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడ్డావా కార్యాలు వెంటనే జరుగుతాయి. పరిశుద్ధాత్మ నింపబడాలి వెంటనే జరిగింది. ఏంటే సార్? వెంటనే మబ్బును చీకటి అతన్ని కమ్మెను కనుక అతను తిరుగుచు ఎవడైనా చెయ్యి పట్టుకుని నడిపింపురాని ఎదుగుతున్నాడంట. వెంటనే పరిశుద్ధాత్మ నింపబడ్డాడు. ఎప్పుడు ఎదుర్చుకుంటుంది? దైవ సేవకుడికి ఎప్పుడు లోబడి ఉండాలి. ఒకవేళ నేను అంటున్నాను ప్రియమంది కదా, దైవ సేవకుడికి ఎప్పుడు లోబడి ఉండాలి. దైవ సేవకుడు ఎప్పుడు కూడా ఒక నాశనం అయిపోవాలని కోరుకుని పాడుకోవాలి. దైవజనుడు ఎప్పుడు కూడా ఒక కుటుంబం పాడైపోవాలని ఎప్పుడు కోరుకోడు. అసలు అలా కోరుకున్నాడంటే ఆ దైవజనుడే కాదు. నా అన్నగారు దేవుడు నాకు బాగా తెలుసు, రాజుగారు నాకు బాగా తెలుసు. నేను అంటున్నాను ప్రేమ దేవుడారా, దేవుని సేవకునికి ఎప్పుడు లోబడి ఉండాలి. వాళ్ళని ఎప్పుడు కూడా మనం పూర్వలతో అయ్యా ప్రార్థన పెట్టండి అయ్యా, ఇంకా ప్రార్థన చేద్దామయ్యా అని ఎప్పుడు అయ్యా తలుపు తిండయ్యా మేము చర్చలో ప్రార్థన చేసుకుంటామయ్యా. ఎప్పుడు కూడా ఈ మందిలో ప్రార్థనతో నింపబడాలి. నువ్వు ప్రార్థన ఆత్మతో నువ్వు నింపబడి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తు పెట్టుకోండి, ఎలా పెద్ద ఏదో ఎదురు మాట్లాడేసాం, దైవజనులు ఎదురించేసాం, అలా అడగకపోతే ఎలాగండి, అలా మాట్లాడకపోతే ఎలాగండి. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మాట్లాడావా రేపు పొద్దున పరిస్థితి చాలా దారుణం ఉంటుంది. పరిస్థితి చాలా దారుణం ఉంటుంది. నేను అంటున్నాను ప్రియమైన చాలా నా సేవ జీవితంలో 1996లో రక్షణ పొందాను. ఇప్పుడు ఇంచుమించుగా 30 సంవత్సరాలు రక్షణ పొంది ఈ 30 సంవత్సరాల కాలంలో సేవకులను ఎదిరించిన పరిస్థితి ఎలా ఉన్నాయా అని నేను పరీక్ష చేసినప్పుడు నిజంగా చెప్తున్నాను, ఒక్క కుటుంబం బాగలేదండి. ఒక్క కుటుంబం బాగలేదండి. మా ఇంట్లో ఒక సిచ్యువేషన్ జరిగింది. పెళ్ళైనప్పుడు ఏమండి దైవజనులు పలానా రోజు పెళ్లి పెట్టుకున్నామయ్యా, మీరు తప్పకుండా రావాలయ్యా అని ముందు పిలవాలి. అలా పిలవకుండా ఏదో శుభ్ర కట్టుకెళ్ళయ్యా పలానా రోజు పెళ్ళి మీరు తప్పకుండా రావాలన్నారు. అమ్మ ఆ రోజు నాకు ఖాళీ లేదన్నారు పాస్టర్ గారు. ఇంకో విషయం ఏంటంటే శుభలేఖ చదువుతారు కదండి. శుభలేఖ చదివినప్పుడు పెళ్లికి ఆదివారం శుభలేఖ చదవలేదు. ఎందుకో మరి అది పేపర్కి ముందు ఎందుకో చదవలేదు. ఇంకంతే పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు పాస్టర్ గారి గురించి, పాస్టర్ గురించి. బాగా లావు ఉన్నవాళ్ళు చదువుతారు, డబ్బు ఉన్న వాళ్ళు చదువుతారు, నాడే చదువుతారు, ఏడే చదువుతారు, అందరూ చదువుతారు. ఆయన గుడ్డిలేడు, మనం కాలుగా ఉంటుంది పాస్టర్ గారికి, తింటలే మన ఇచ్చిన కాలుగా తింటలేదు, మనం పెట్టిన బోధ తింటలే పాస్టర్ గారు అంటూ రకరకాలుగా మాట్లాడారు. విషయం ఏంటంటే పాస్టర్ గారు ఆ మాటలు విన్నారు, కన్నీరు వచ్చే కలన్నారు. నేను చూశాను, కళ్ళారా చూసిన చెప్తున్నాను. మీరు నమ్మండి, వివాహమై 8 సంవత్సరాలది ఈ రోజు పిల్లలేదు. వివాహమై 8 సంవత్సరాలది ఈ రోజు పిల్లలేదు. నా ప్రియమైన బిడ్డ, దైవజనులు ఎప్పుడు ఎదుర్చుకుంటావు. నువ్వు నీకు బాప్తిస్మం ఇచ్చి నీ ప్రార్థన చేస్తున్న సేవకుడు, నీ ఇంట్లో కష్టం వస్తే మొట్టమొదటి పాస్టర్ గారు ఏం చేశాడ్రా, నువ్వు చర్చలు ఏమైందిరా అని అంటున్న జ్ఞానం మాకుండి డెవలప్లు కుమిలిపోతానే మీకు ధైర్యం చెప్పడానికి వస్తాను. మీ ఇంట్లో నష్టం జరిగినప్పుడు, మీ ఇంట్లో బాధ జరిగినప్పుడు, అమ్మో ఇంత నష్టం జరిగింది బాబోయ్ మేము కుమిలిపోతాం మొట్టమొదటి. ఎందుకంటే మీరు మా కుటుంబ సభ్యులు, మేము మనందరూ కుటుంబం. మీ చుట్టాలు కాదు ప్రాముఖ్యం.
నువ్వు బాగుంటూ వస్తారు, బాగోకపోతే ఏమంటే ఏదో చేస్తారు. కానీ నేనంటున్నాను, మొట్టమొదట మనమంతా కుటుంబం. నా ప్రియమైన ఇంకా తెలియని ఎవరు సేవకు నిందేస్తుంటే ప్రభావ క్షమించే తెలియక మాట్లాడారు ప్రభావ అని చెప్పి, అలా కాదురా మా సేవకులు అంటాడు, కాదురా నీకు తెలియదు, నువ్వు మాట్లాడుకో, మా సేవకులు మాకు తెలుసురా అని నువ్వు చెప్పాలి. ఎందుకంటే యెహోవా భయభక్తులు గల వాళ్ళిద్దరు ఇద్దరు మాట్లాడుకుంటాడుగా ఆయన చెవికి ఆర్పిస్తాడు. కాబట్టి ప్రియమైన కదా పరిశుద్ధాత్మతో నిండిన వారు ఎప్పుడు కూడా దైవజనులు నిందలేదు. పరిశుద్ధాత్మతో దైవజనులు ఏదైనా పని అప్పగించినప్పుడు జారిపోతుంటారు, కొంతమంది జారిపోతుంటారు. నేను అంటున్నాను ప్రియమైన పరిచర్య అంటే పడిపడి చచ్చిపోవాలి. నేను చేశాను అన్నది పడిపడి చచ్చిపోవాలి. 3:30 4 5 నేను భోజనం చేసేసాను. ఆ స్టేజ్ దగ్గర నేను కాదు, చాలా మంది చక్కగా పరిచయం చేసేవారు. అయితే వాళ్ళు మొత్తం కూడా చెప్పి టైంకి వెళ్ళి భోజనం చేసేవారు. నేను నాకు తెలియదు, నీ పనిలో పడిపోయి అలాగా పరిచయం చేస్తూ అలా ఉండిపోయేసరికి నేను అన్నాను ప్రియమైన 3 4 అయిపోయింది భోజనం చేశాను. సభలు పెట్టినప్పుడు ఆ స్టేజ్ రిజిస్ట్రేషన్ అంటే అనౌన్స్మెంట్కి వెళ్ళమని అనౌన్స్మెంట్కి వెళ్తామంటే ఏ విషయం చెప్పినా నమ్మకంగా చేశాను. అందుకే ఈరోజు దేవుడు ఆ సంఘం వచ్చి నన్ను లేపుకుని వాడుకుంటున్నాడు. హల్లెలూయా. పరిచయం పడిపడి చచ్చిపోవాలి. ఎందుకంటే ఏదో నువ్వు పనులకి వెళ్తావు, ఆ పూర్తి కాస్త జీతం వస్తావు, అది నీకు ఆశీర్వాదమే. కానీ దేవుని మధ్యలో పరిచన్నప్పుడు ఆ పరిచయం చేసేదే అది నిత్యము లేని టైంలో కూడా దేవుని సహాయం అందించి నేను నిత్యము ముందుకు నడిపిస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ నిండిన పౌలు గురించి, యేసు గురించి అంతో దివ్యం సాక్షిస్తాడు. యేసు ప్రభు ఎవరో తెలుసా? ఒక దొంగ అమ్మేసి ప్రాణాన్ని అప్పగించేసేటువంటి దొంగ తెలుసు కూడా. యేసు ప్రభు దొంగ పాడు కడిగాడు. యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అని పేతురు గారు కొడుమోజమైనటువంటి అప్పుడు దాకా యేసు కూడా పేతురు గారు అబద్ధమాటలు తెలుసు కూడా పేతురు పాడు కడిగాడని. ఎందుకు పాడు కడిగాడు తెలుసా? వాళ్ళ జీవితంలో మర్చిపోకూడదని, అంతగా తగ్గించుకోవాలని. ఇప్పుడు నేనన్నాను దైవజనుల ముందు తగ్గించుకోవాలి. పరమ రాక్షసులు ఉంటారు కొంతమంది, ఆ రాక్షసులను కూడా తగ్గించుకోవాలి. కొంతమంది రాక్షసత్వంగా మాట్లాడతారు, మనకు తెలిసిన వాళ్ళందరూ. అక్కడ కూడా మనం తగ్గించుకోవాలి. అక్కడ కూడా మనం తగ్గించుకొని మాట్లాడాలి. అక్కడ కూడా మనం తగ్గించుకొని జీవించాలి. స్తోత్రపాటుగా హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమిత్రులారా, ఇప్పుడు అధికారం పొందాలంటే ఏం చేయాలి? ఒక 2 మాటలు నేను చెప్తాను. దయచేసి ఇప్పటికే కొంచెం ఆలోచన క్షమించండి. ఒక 2 మాటలు మీకు జ్ఞాపకం త్వరగా ముగిస్తాను. అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి? చదవండి యోహాను సువార్త 14:12 వచ్చింది. యోహాను సువార్త 14:12 వచ్చింది. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను, నేను చేయి క్రియలు నా యందు విశ్వాసముంచువాడు చేయును. వాటికంటే నేను చేశాడు కానీ మరి గొప్పవి అతడు చేయును. దేవుని స్తోత్రం చెప్పగలగా. హల్లెలూయా. నేను చేసే క్రియలు నాకంటే గొప్ప క్రియలు ఎవరు చేస్తారు సార్? చర్చిలో ఉన్న అందరూ కాదు, విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరు చేయగలరు. అది కనిపించాడు ప్రభు. స్తోత్రం చెప్పగలగా. పాస్టర్ గారు చేస్తారని అనట్లేదు, విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ చేస్తారు. అంటే ఈ మాటను నమ్మాలి. ఆయనకి అధికారం ఇచ్చాడు, వాడాలి. ఆయనకి అధికారం ఇచ్చాడు, వాడాలి. అధికారం చేతులు ఉండాలి. ఇప్పుడు చెప్పినంత నెమరు వేసుకోవాలి. అదిగో దెయ్యాలు నీకు సాక్ష్యం ఇవ్వాలి. అమ్మో ఈ మామూలుడు కాదు, అమ్మో ఈ మంచి మామూలుడు కాదు, నేను పరిశుద్ధులు అని దెయ్యాలు సాక్ష్యం ఇవ్వాలి. స్వతంత్రపడిగా నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, ఇదిగో ఆ బాధ్యత మీకు ఇస్తున్నాను, వాడండి అన్నాడు. ఇప్పుడు నువ్వు అధికారం వాడాలి, కానీ సాతాను చేతిలో అధికారం నువ్వు లొంగిపోయి ఆడధికారం నువ్వు చేయటం కాదు. హల్లెలూయా. తిట్టి వద్ద తిట్టి బ్యాచ్లో, కొట్టు వద్ద కొట్టి బ్యాచ్లో, రోడ్లను తిరిగి బ్యాచ్లో ఉండకూడదు. నీకు ప్రత్యేకమైన దేవుడు కృపనిచ్చాడు. 100 మందిలో కూడా నిన్నే దేవుడు గుర్తించుకుని అధికారం నీకు ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. చాలా ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త క్షమించండి, సామెతలు 3 ఆలోచించారు. సామెతలు 3:6. సామెతలు 3:6. నీ ప్రవర్తనంతటయందు ఆయన అధికారములకు
ఒప్పుకొనము. అప్పుడు ఆయన నీ త్రోవలు నీకు వెళ్ళే త్రోవలన్నీ కూడా నీకు అనుకూలంగా మారిపోతాయి. చెప్పకూడదు సార్ గట్టిగా. హల్లెలూయా. ఆయన అధికారం చేతిలో ఉండాలి. సాతాను అధికారం కింద నడుస్తుంది. ఆయన అధికారం చేతిలో ఉండాలి. 1:12 యోహాను 1:12 చదవండి. యోహాను 1:12 యోహాను 1:12 యోహాను 1:12 యోహాను 1:12 తన్ను ఆయనను ఎందరో ఈ మాటలు ఎందరో అంగీకరిస్తారో వారికి అందరికి అనగా తన నామమందు, గుర్తుపెట్టుకోండి, తన నామమందు ఆయన చేయగలడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు, ఆయన నా పట్ల ఈ సంవత్సరం తీసుకున్న వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుస్తాడు, ఆయన ఆపదలో నన్ను ప్రతి విషయాన్ని చూస్తున్నాడు అని ఎంతమంది అయితే తన నామమందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ దేవుని పిల్లలగుటకు, వారికి మాత్రమే దేవుని పిల్లలగుటకు అధికారం ఆయన ఇస్తున్నాడు. చదవడం గట్టిగా. చివరిగా మొదటి పేతురు రాసిన పత్రిక 3:22 వచ్చు. మొదటి పేతురు రాసిన పత్రిక 3:22 వచ్చు. మొదటి పేతురు 3:22 మొదటి పేతురు రాసిన పత్రిక. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడి పార్శ్వన ఉన్నాడు. దేవుని స్తోత్రం గట్టిగా. అధికారం పొందినవాడే ఉన్నాడు. ఆ అధికారం ఇప్పుడు నీకు ఇస్తానని ఈ మధ్యాహ్నం మీ అందరితో దేవుడు మాట్లాడాడు. ఎంతమంది మాటలు ఉపయోగించుకుంటారో, ఎంతమంది దేవుని చిత్తంలో పడతారో, ఎంతమంది ఒక క్రమంలోకి వస్తారో, ఎంతమంది దేవుని యొక్క ఆదిలో నిత్యము ఆయన బదులు ఉంటారో, ఎంతమంది దేవుడి అధికారం వాడుకుంటారో అది మీ ఇష్టం, అది మీకు అప్పగిస్తున్నాను. కాబట్టి ప్రభుత్వ ప్రియులారా, ఈ ఉపవాస ప్రార్థన కొడుకుల్లో ఈ రోజు ప్రభు మీతో మాట్లాడని నమ్మితే ఒక్కసారి మోకాళ్ళే ప్రార్థన చేద్దాం. మోకాళ్ళేసి ప్రభుని అడుగు, అయ్యా నన్ను పరిశుద్ధాత్మతో నింపు, రెండోది విశ్వాసంతో నింపు, నీ అధికారం నాకు కావాలి, నీ అధికారం నాకు అనుగ్రహించు. 2 నిమిషాలు దయచేసి అందరూ ప్రార్థన చేద్దామా? అందరూ ప్రార్థన చేద్దామా? నువ్వు ఏ సమస్యలు వచ్చినా, ఏ పరిస్థితులు వచ్చినా, ఏ స్థితిలో వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా నా దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు, నా దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. ఇదిగో అధికారం ఇచ్చాడు ప్రభు, అనుమానించుకో. అధికారం ఇచ్చాడు దేవుడు, ఏ మాత్రం భయపడకు. అధికారం ఇచ్చాడు దేవుడు, నీలో దేవుని అధికారం ఉంది. సాతాను నిన్ను భయపడుతుంది, సాతాను నిన్ను భయపడుతుంది. ఇదిగో నువ్వు ప్రార్థన చేసింది, నువ్వు ఉపవాసం ఉండేది, నువ్వు పెద్ద నీతిమంతురాలు, నీ వారి పెద్ద నీతిమంతులు అది అనుమాన పాత్ర నీ మీద పనిచేసుకోవాలా చెప్పు. యేసు నామములో నేనే ప్రార్థన చేస్తున్నాను, నేను ప్రభు బిడ్డనే, దేవుని పిల్లలు దేవుడు నాకు అధికారం ఇచ్చాడు, ఆ అధికారం ద్వారా వాడుతున్నాను. యేసు అధికార నామములో ఇప్పుడే నన్ను పట్టుకున్న రోగం గాని, సమస్య గాని, దురాత్మ గాని వదిలిపోవుగాక. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ఇదిగో ప్రభు నీకు ఇచ్చాడు అధికారం. వాడు ప్రార్థన చేసేవాడు. ఎంతకాలం బానిసత్వంగా ఉంటావు, ఎంతకాలం బానిసగా బ్రతుకుతావు, ఎంతకాలం భయంతో బతుకుతావు, ఎంతకాలం అనుమానంతో బతుకుతావు, ఎంతకాలం శ్రమలో బతుకుతావు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ప్రభు నేను దర్శిస్తున్నాడు, ప్రభు నేను దర్శిస్తున్నాడు, ప్రభు నేను దర్శిస్తున్నాడు. ప్రతి ఒక్కొక్కరు ఎలక్ట్ గా ఉండండి, ప్రతి ఒక్కొక్కరు వెలుగుగా ఉండండి, ప్రతి ఒక్కరు భారత తెచ్చుకోండి, ప్రతి ఒక్కరు రోషం తెచ్చుకోండి, ప్రతి ఒక్కరు పరుసు తెచ్చుకోండి. సోదరమయ్యా, 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 సోదరమయ్యా. వాడు ఎవరు కూడా మౌనంగా ఉండదు. దయచేసి ప్రతి ఒక్కరు నోరు మాట్లాడండి. నీకు ప్రభు అధికారం ఇచ్చాడు, ప్రభు నీకు అధికారం ఇచ్చాడు. నువ్వు ఆయన పెట్టవే, నువ్వు ఆయన పెట్టవే. వాడు అధికారం వాడు, వాకరించి వాడు. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. యేసు రక్తం నేను కడగబడ్డావు కదా, యేసు రక్తం నేను కడగబడ్డావు కదా, యేసు పెట్టవయ్యావు కదా. మన దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? ఈ లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడి గొప్పవాడు. నిన్ను బలపరచమని నేను సమస్యము చేయగలవు, నిన్ను బలపరచమని నేను సమస్యము చేయగలవు. నిన్ను బలపరిచే యెహోవా ఆయన రెక్కల నీడలో సురక్షితంగా ఉండడానికి ఇక్కడికి వచ్చు.
అడుగు ప్రాముఖ్యంగా ఎవరో మానవులు ఉండదు. దేవుని అడగండి, ప్రతి ఒక్కరు దేవుని అడగండి. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దైవమానికి స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ కూడా పరిశుద్ధాత్మ దేవా, పరిశుద్ధాత్మ దేవా, నన్ను అభిషేకించి అధికారముగా నన్ను నింపు తండ్రి. నా మీద రోగము దాడి చేస్తున్నప్పుడు, నా కుటుంబంలో సమస్యలు నా మీద దాడి చేస్తున్నప్పుడు, నాయన నా జీవితంలో ప్రభావ ఆర్థికంగా నాయన ఆధ్యాత్మికంగా నా మీద దాడి జరుగుతున్నప్పుడు నీ అధికారం అనేటువంటి పరిశుద్ధాత్మ శక్తి అనుగ్రహించి నాయన. అయా దయ్యములు ప్రభు నా కుటుంబంలో ఏలుబడి చేస్తున్నప్పుడు, అయా దయ్యములు ప్రభు నా బిడ్డల మీద ఏలుబడి చేస్తున్నప్పుడు నాయన నాకు అధికారము లేనటువంటి వాడుగా ఒకవేళ ఉంటే దయచేసి ఇక మీద నైనా నన్ను కరిగించి పరిశుద్ధాత్ముడా నన్ను దాటిపోకునైనా అడగండి అడగండి అడుగువారికైనా నిశ్చయముగా అనుగ్రహించి వాడై ఉన్నాడు. ఊహించిన వాటికంటే ఆయన అనుగ్రహించి వాడుగా ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన పరిశుద్ధాత్మను ఇస్తానంటున్నాడు. అందరూ అడుగుదాం, పరిశుద్ధాత్మతో నింపబడదాం, పరిశుద్ధాత్మతో. హల్లెలూయా. కన్నీరు కార్చుదామండి, కన్నీరు కార్చుదామా ఆయన సన్నిధానంలో, కన్నీరు కార్చుదామా. మీరు కన్నీరు కార్చినట్లయితే మీ కన్నిటిని చూసే ఊరుకునే ఉండడు. నీకు పరిశుద్ధాత్మ శక్తి అనేటువంటి అధికారాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నేను వాక్యం వినలేకుండా చేసేటువంటి దురాత్మ శక్తులు, నిన్ను మందిరానికి రానివ్వకుండా వాక్యం నీలో ఇమ్మడకుండా చేసేటువంటి దెయ్యము శక్తులన్నిటిని మీరు జయించాలంటే నీలో పరిశుద్ధాత్మ శక్తితో ఉన్న నువ్వు నిండిన వాడివై, నువ్వు నిండిన దానివై ఉండాలి. ఊరికి అవన్నీ కూడా నీ మాట వినవు, నీ మాటకు లోబడవు. నీ మాటకు లోబడాలంటే, నీ మాట వినగానే నువ్వు పారిపోవాలంటే నీలో నాలో పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి. నీలో నాలో పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి. అడుగుదాం, పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించండి తండ్రి. పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపటేసు, పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపుదేవా. అడుగుదాం అడుగుదాం అడుగుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అడుగుదామండి. శక్తి కావాలి ఆయన, పరిశుద్ధాత్మ శక్తి కావాలి, పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. బాబా రషికారాబా దూరాబా. అడుగుదామండి అడుగుదాం. భాషలో మాట్లాడుదాం. భాషలో మాట్లాడుకోడు దేవుడితో మాట్లాడుచున్నాడు. భాష మాట్లాడుకోడు దేవుడితో మాట్లాడుచున్నాడు. దేవుడితో సరాసరి నువ్వు మాట్లాడుచున్నావు కనుక భాషలో మాట్లాడే విషయంలో పరిశుద్ధాత్మను పొందుకునే విషయం ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. హల్లెలూయా హల్లెలూయా. గత రాత్రి కాల సమయంలో చెప్పబడిన సాక్ష్యం విషయంలో కూడా నా జీవితం కూడా అటువంటిదే. కానీ దేవుని పరిశుద్ధాత్మ శక్తి అనేది అధికారం ఎప్పుడైతే నా మీద మరి ఆయన అనుగ్రహించాడో వాటన్నిటిని జయించుకుంటూ ఇలాగ సేవకుడిగా నిలబడ్డానని రాత్రి కాల సమయంలో మీకు మరి యొక్క సాక్ష్యం తెలియపరచబడింది. మీరు కూడా అటువంటి అధికారం పొందుకోవాలంటే అడగండి దేవుడిని. దేవుడిని అడగండి అమ్మా. ఒక తల్లి అయినా తండ్రి అయినా అడిగితే నీకు ఇవ్వకపోవచ్చు, కానీ మన పరమ తండ్రి అయిన దేవుడు ఆయన ఆత్మను ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకము కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకము కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకము కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకము కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా.
పొందిన శక్తి నేను ప్రార్థించగా దయచేయుమా ఏలియా ప్రార్థించగా పొందిన శక్తి నేను ప్రార్థించగా దయచేయుమా నిరంతరం నీ శక్తి నాకు కావాలయా నీ అభిషేకం కావాలయా 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 శక్తి నాకు Thank you, Holy Spirit. Thank you, my dear Father. Thank you, my Jesus, Father, and the Holy Spirit. Jesus, thank you. Thank you, Deva, నీకు స్తుతి. మమ్మల్ని అభిషేకించి మమ్మల్ని తాకినందుకు నీకు స్తుతి. మమ్మల్ని తాకినందుకు నీకు స్తుతి. నీ ఆత్మ లేకపోతే నీకు భయపడిపోతుంది. నీ ఆత్మశక్తి లేకపోతే మేము భయపడిపోతుంది. లోకంలో కలిసిపోతాం నాయన. మమ్మల్ని వేరుపరిచేసి మమ్మల్ని లోకంలో కలిసిపోకుండా మమ్మల్ని దాటిపోవద్దు. నీ అభిషేకం నాలో నుంచి తీసివేయద్దని నా వినను. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఎక్కిపోవచ్చారు. పరిశుద్ధుడా పరమ తండ్రి, యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి. ఆశ నుండి మీరు మాట్లాడారు, సంఘమును విశేషించారు. ఆత్మతో నిజమైన ఆత్మ లేని వారు నా వారు కాదు.
అయ్యానికి స్తోత్రాలు 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 తండ్రి. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మతో నింపబడి నీ బిడ్డలుగా ప్రభావం సేవించి నాయనా నాయనానికి స్తోత్రాలు తండ్రి. నిన్ను ఎలా ప్రార్థించారు, ఎలా నిన్ను అనగారు, ఏ రీతిగా మేము ఆత్మను పొందుకోవాలి నైనాన్ని నేర్పించినందుకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. ఈ సంఘం ఆత్మతో నింపునైనా అయ్యా నా బిడ్డలు ఆత్మతో నింపబడాలి నైనా, ఆత్మ పూర్ణై ఉండాలి ప్రభా తండ్రి. నీకు స్తోత్రాలు స్తోత్రాలు దేవా. అయ్యా ఒక్కొక్కరిని సేపడుతున్నాను అయ్యా, నీ ఆత్మతో నింపండి యేసయ్యానికి స్తోత్రాలు తండ్రి. ఈ రెండవ ఆరాధనలో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. స్తోత్రం తండ్రి స్తోత్రం నాయన. రాత్రికి నాయన బిడ్డలు సిద్ధపరచండి. అనేక మంది అయ్యా యొక్క మందిరంలోకి రావాలి ప్రభు. అనేక మంది ఆత్మతో నింపబడాలి. ఈ యొక్క ఉపవాస కూడికలలోనైనా అనేక మంది దీవింపబడాలి. ఆత్మ పూర్ణై నైనా నిన్ను ఆరాధించాలి నాయన. వారికి ఉన్న సమస్యలన్నీ కూడా యేసు నామములో విడిపోవాలి నాయన. ప్రభువానికి స్తోత్రాలు సహాయం ఇచ్చేది బాబు. అయ్యా నువ్వు సర్వోన్నతమైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు నైనా. ప్రభువానికి అసాధ్యమైంది తీరేది నైనా. సమస్తము నీకు సాధ్యమైనది. నీ బిడ్డలను ప్రభా బలపరిచినందుకు పొందున్నారు అయ్యా. మీ యొక్క దాసుని వాడుకున్నందుకు స్తోత్రాలు తండ్రి. రాత్రికి మమ్మల్ని సిద్ధపరచుకోవడానికి కృషించండి, బలపరచండి, నడిపించండి. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రార్థన శక్తి అయ్యా నీ బిడ్డలకు దయచేయండి ప్రభా. మారు మనసు నీరు వారికి మారు మనసు దయచేయండి ప్రభా. దేవానికి స్తోత్రాలు నీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరు దీవించి పంపించండి. మరి ఒకసారి ప్రభా నీ పాద సన్నిధికి రావడానికి కృప దయచేయండి. మీరు ఇచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి నీకు వందనాలు. కొన్ని కాలంలో సాధారణ భయపెట్టాను అయ్యా నీకు స్తోత్రాలు. నువ్వు సర్వశక్తి గల దేవుడు. ఆకాశం ఆలోకించును, భూమి చెవియుకున్నాను. ఆకాశం నీ మాట ఆలోకిస్తుంది ప్రభా, భూమి నీ మాటను చెవియుకుతుంది. సర్వోన్నతమైన దేవానికి స్తోత్రాలు. ఇంకా జరుగుతున్న 2 దినాలు కూడా మీ ఆత్మతో నింపి మమ్మల్ని నడిపించండి అయ్యా నీకు స్తోత్రాలు. పరిచయం చేస్తున్న బిడ్డలను దీవించండి నైనంతే కాదు నైనా. చాలా మంది నుంచి ఖర్చుతూ మంచి మంచి భోజనాలు సిద్ధపరుస్తున్నారు నీ దాసులకు ప్రభా. ఎంత ఖర్చు పెడుతున్నారో నాకు రెట్టింపు దీవున నీ బిడ్డలకు దయచేయండి ప్రభా. ఆకాశ ఒకరు ఇవ్వండి, వర్షాల జీవులు కుమరించండి, మహిమ పొందండి దేవా. అయ్యా నీకు స్తోత్రాలు. అనేక మంది రాత్రికి రావడానికి మీరే సహాయం చేయండి. మహిమ ఘనత ప్రభావం మీరు పొందుతారని యేసు క్రీస్తు నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాం పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మన్యుని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ఈ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రతి బిడ్డకి మీ దాసులైన మాకును ఈ పరిశుద్ధాత్మ సదా తోడే నడిపించుగాక. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ సంపూర్ణ విజయం కలుగుగాక. అందరికీ వందనాలు. దేవుడు దీవించుగాక. కొత్తగా వచ్చారు వారు సదా ఆత్మతో నింపబడిన రీతిలో మనం ఉన్నాం. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. ఆత్మ కార్యాలు జరుగుతూ ఉంటాయి. దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. అందరికీ వందనాలు. ఈ గృహాలకు వెళ్ళి సాయంకాలము 7 గంటలకి మందిరానికి చేయాలి. తొందరగానే మేము ప్రారంభిస్తున్నాము. 7 గంటలకి మీరు సిద్ధపడి రండి. తదుపరి మరి ఎవరైనా ఈ చందా విషయంలో మీరు తెచ్చి ఉంటే మా చేతికి ఇవ్వండి. మీ పేర్లు మేము రాసుకుంటాము. పేర్లు మాత్రం ఇచ్చాడు, ఆ పేరు రాసుకున్నాము. దేవుడు జీవించగాక. ఎవరైనా చందా Thank you.